యోహాను రాసిన ప్రకటన గ్రంథం కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుకుందాం. 8వ వచనం 9వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు అగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరి సర్వాధికారి, ఎవరి దేవుడు, ఎవరి ప్రభు? ఒకవేళ యెహోవా అనుకుంటే, ఎందుకు చెప్తున్నానంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకరు. స్తోత్రం. ఎలాగా నిరూపించండి అంటే నిరూపించలేం, వచనాలే మనకు ఆధారం. సో ఆ సీక్వెన్స్లో చూడండి. దేవుడకు ప్రభువట, ప్రభు అయిన దేవుడట, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ఉండేవాడట, ఆయనే సర్వాధికారట, ఆల్ఫాయు ఒమేగాయు నేనే అంటున్నవాడు మీ సహోదరుడును, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడునైన యోహానును నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, స్తోత్రం కలుగునుగాక. బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. ఆత్మవశుడినై ఉండగా ఆత్మ నాతో మాట్లాడాను. చూడండి, నేను ఆత్మవశుడినై ఉండగా దేవుని ఆత్మ నాతో మాట్లాడాను. నేను ఆత్మవశంలో అంటే నన్ను వశపరుచుకొని ఆత్మ నాతో మాట్లాడాను. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ వెనుక్కి తిరిగితే, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరున్నారు అక్కడ? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మనుష్య కుమారుడిని ఎవరికి పేరు? యేసయ్యకు. మానవ శరీరావతారంగా భూమి మీదకి వచ్చాడు గనుక. ముందు తండ్రి సర్వాధికారి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. తండ్రి అని అనుకుంటే ఆ తండ్రి ఆత్మ నన్ను వశపరుచుకుని, ఆ తండ్రి ఆత్మ నన్ను వశపరుచుకోగా ఎవరు నాతో మాట్లాడుతున్నారు అనే స్వరం వచ్చిన వైపు తిరిగితే మనుష్య కుమారుడు రూపంలో కనపడ్డాడు. తండ్రి, ఆత్మ, యేసు ఒకరే. స్తోత్రం కలుగునుగాక. ఇంకా డిస్కషన్స్ లేవు, డిబేట్స్ లేవు, వచనాలు పేపర్లు చింపుకోవటం, టీవీలో కూర్చుని నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటూ భయంకరంగా జరుగుతున్నాయి మాటలు. ఒక్క మాటలో తేల్చేశాడు యోహాను. తండ్రి సర్వాధికారియకు దేవుడు, ఆ తర్వాత ఆత్మవశంలోకి నేను వెళ్ళిపోయాను అంటే మానవాత్మ. ఆయనకి ఎలాగో యోహానాత్మ తన సొంత ఆత్మ ఉంది లోపల, మానవాత్మ యోహానాత్మ. మరొక ఆత్మవశంలోకి వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్మవశంలోకి. తండ్రి అయిన దేవుడు ఆత్మవశంలోనికి వెళ్ళిపోయాడు. ఆత్మ తనతో మాట్లాడుతుండగా స్వరం ఎక్కడి నుంచి వచ్చింది అని వెనక్కి తిరిగి చూస్తే మనుష్య కుమారుడు యేసు కనపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లే, నేను భయపడకము. 18వ వచనం చూడండి, 8వ వచనం చూడండి. 18వ వచనం ఏమంటున్నాడు? నేను మొదటివాడను ఆల్ఫా, కడపటివాడను ఒమేగా, జీవించువాడను, మృతుడనైతిని గాని. యెహోవా క్రిందికి వచ్చాడా? యెహోవా మృతి చెందాడా? ఆయన సజీవుడు, జీవముగల దేవుడు. మరి మృతుడవటానికి దేవుడు మానవ అవతారంతో రావటం జరిగింది, మనుష్య కుమారుని రూపంలో. కనుక మన పాపముల నిమిత్తం, లోక పాపల నిమిత్తమైన మృతుడయ్యాడు. కనుక యేసు ప్రభు కూడా ఈ ఆకారాన్ని చూసి, రూపాన్ని చూసి యోహాను డిస్టర్బ్ అవుతాడనో, మరొక అభిప్రాయంతో ఉంటాడేమో, ఏమో తెలియదు. కానీ నేను ఎవరినో తెలుసా? మృతుడనైతేనే కానీ ఇప్పుడు సజీవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సాక్షాత్తు యేసు ప్రభు, ప్రభువుకు దేవుడు యేసు, అప్పైన యేసు, ఇక్కడ యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళప చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని,
వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 10వ వచనం, ఆత్మవశుడినై ఉండగా ఆత్మ నాతో మాట్లాడుతుండగా వెనక నుంచి స్వరం వచ్చినప్పుడు, ఆ స్వరము 8వ వచనం స్వరం వచ్చినప్పుడు ఆత్మవశుడినై ఉండగా ఇదిగో ఆ స్వరము యేసయ్యదే. ఆ యేసయ్య మరలా అంటున్నాడు, నువ్వు చూచినవన్నీ విన్నవన్నీ కూడా వ్రాసేయి అన్నాడు. కనుకనే 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆత్మ సంఘముతో చెప్పుచున్నమాట, లేదా చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రైన దేవుడు మాట్లాడతాడు, కుమారుడైన దేవుడు మాట్లాడతాడు, ఆత్మైన దేవుడు మాట్లాడతాడు. అనాది ధర్మశాస్త్ర కాలంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, రెండవది కుమారుడు భూమి సంచారం చేసినప్పుడు తండ్రి చిత్తం ఇదే, నా మాటే తండ్రి మాట అంటూ యేసు ప్రభు తండ్రి ప్రవచనములను చెప్పుకుంటూ పోయాడు. ఇప్పుడు సంఘంతో తండ్రి కుమారుడు అక్కడే ఉన్నా, తండ్రి కుమారులు ఒకటై ఉన్నా, తండ్రి కుమారుడు ఆత్మ ఒకటై ఉన్నా, ఈరోజు సంఘంలో విశ్వాసిలో ఉన్నది పరిశుద్ధాత్మ నడిపింపు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో సంఘం ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. సంఘం ఎవరి మాట వినాలి? యేసు ప్రభు శరీరం సంఘం, ఆయన శిరస్సు, సంఘ వధువు. సో యేసయ్య మాట వినాలి, తండ్రి యెహోవా మాట వినాలి, యేసయ్య మాట వినాలి. 7వ వచనం చూస్తే చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరే. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో సంఘంతో ఆత్మ మాట్లాడతారట, ఆత్మ మాట్లాడినవి వ్రాయబడాలట, ఆత్మ ఏమో చూపిస్తారట, చూపించిన ఆ విషయాలను కూడా ముద్రించుకోవాలట, వాటిని మళ్ళీ సంఘానికి వివరించి చెప్పాలట. ఇది వాళ్ళు ధ్యానం చేయాలి, ఇది వాళ్ళకి తెలియాలి అంటూ సంఘంతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఎవరు? మీరు నేను విశ్వాసుల సమూహం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాస్త వెనక ప్రక్కకు వద్దాం. ప్రకటన గ్రంథం అయిపోయింది కదా. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం చూద్దాం. ఒక సన్నివేశం ఆత్మ సంఘముతో చెప్పుచున్నమాట. ప్రకటన గ్రంథం వరకే ఆత్మ పరిమితం. ప్రకటన గ్రంథంలో యోహాను వరకే పరిశుద్ధాత్మ పరిమితం. యోహాను మహాభక్తుడు గనక, ఆత్మవశుడై ఉన్నాడు గనక ఆత్మ ఆయనతోనే మాట్లాడారు. ఆ మాటలే మనం చదవాలి. నీతో నాతో ఆత్మ అనవసరం అనే తీరు ఎక్కువగా ఉన్న సన్నివేశాలను బట్టి మనము సాధ్యమైనంత దేవుడిచ్చే ఆ జ్ఞానంతో పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఎంతవరకు అవసరమో, ఆ ఆత్మ మన ప్రతి ఆధ్యాత్మిక జీవితంలో తన చిత్తాన్ని చొప్పించటానికి ప్రయత్నం చేస్తాడు, ముఖ్యంగా దేవుని పరిచర్యలో. స్తోత్రం కలుగునుగాక. సో 14వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు. అంతియొకయ నుండి ఈకొనియ నుండి 13 తర్వాత 16. అంతియొకయలోనున్న సంఘములో, కాస్త వెనక్కి తీయండి, 13వ అధ్యాయం. అంతియొకయలోనున్న సంఘంలో, దేవుని సంఘంలో, జీవముగల దేవుని సంఘంలో, క్రీస్తు సంఘంలో బర్నబా, నీగేరనబడిన సుమేయోను, కురేనియుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను అక్కడ ఉన్నారు. సంఘంలో అంతియొకయలో ఉండిరి, బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై
బోధకులు, ప్రవక్తలు, వాళ్ళు బోధకులు అంత్యోక్యలో, సంఘములో, ప్రార్థనలో, ఉపవాసంలో మామూలుగా చేసుకుంటూ పోతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటూ కొన్ని అంశాలు, కొంత భారం, కొన్ని ఆలోచనలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని తన వశంలోకి తీసుకున్నారు. ప్రవచనం, అందరూ ప్రవక్తలే, కానీ ఒకరు మాట్లాడారు. స్తోత్రం కలుగును గాక. అక్కడుంది, ప్రవక్తలు ఉన్నారు, అక్కడ బోధకులు ఉన్నారు, అక్కడ సంఘంలో ఉన్నారు. అక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, అందరూ ఆత్మచేత నింపబడాలని కోరుకుంటున్నాను, అందరూ భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను, కానీ నేను ఎక్కువగా ఆశించేది ప్రవచన వరం కోరుకోండి అంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో వారు ప్రభువుని సేవించచ్చు, ప్రవక్తలు బోధకులై ఉన్నను ఆత్మ అందరి మీదకి వచ్చేసి అందరూ మాట్లాడేస్తే గలిబిలి. అది నిజంగా ఆత్మే కావచ్చు, కానీ అన్యులు వచ్చినా, కొత్తగా ప్రభువులకు వచ్చిన వారు వచ్చినా, లేదా ఆత్మ గురించి కొంచెం ఆసక్తి కలిగి ప్రభువులో ఉన్నవారు ఆత్మ వైపు ఆకర్షించబడుతున్నా ఆ గలిబిలి వాతావరణం చూసి కాస్త ఇబ్బంది పడిపోతారు. కనుక ప్రవక్తల ఆత్మలు వారి వశంలో ఉంటాయని ప్రభు పరిశుద్ధాత్మ పౌలు ద్వారా చెప్పిన కారణం ఏంటంటే, భాషలతో మాట్లాడొద్దని కాదు, అందరూ భాషల్లో ఆరాధన చేయొద్దని కాదు, కానీ ప్రవచనం వచ్చుచున్నప్పుడు అది ప్రవచనమని సంఘం గుర్తించినప్పుడు ఆ ప్రవచనం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలనేది సంఘక్రమం. స్తోత్రం కలుగునుగాక. నలుగురికి దేవుడు ప్రవచనం ఇవ్వచ్చు, నలుగురు మాట్లాడేస్తే ఏది అర్థం కాదు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు ప్రవచనములు వస్తున్నట్లయితే, మీరు ప్రవచించుచున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ప్రవచింపచేస్తున్నట్లయితే ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి. ఒకవేళ ప్రవచనం భాషలు వస్తున్నాయి, అందరూ కనిపెడుతున్నారు, భాషలు వస్తున్నాయి, 6 నిమిషమైంది, 30 నిమిషమైంది, ఇంకో నిమిషమైంది, ఇంకా భాషలు వస్తున్నాయి అంటే భాషలు మాట్లాడే వ్యక్తి ఒక ఆలోచనలోకి వచ్చేయాలి. ఎందుకంటే భాషలతో తాను మాట్లాడటం లేదు, ఆత్మ మాట్లాడుతున్నారు కనుక తన మనసు తన స్వాధీనంలో ఉంటుంది. అవును, నేను భాషలతో మాట్లాడుతున్నాను, అయితే ఈ భాషలకు అర్థం చెప్పే వరం దేవుడు నాకు ఇవ్వాలి, లేదా మరొకరికైనా సంఘంలో ఇవ్వాలని చక్కచక్క స్కానింగ్ వచ్చేయాలి. ఆ టైంలో వెంటనే దేవుడు ఆ భాషకు, తాను మాట్లాడే భాషకు అర్థం చెప్పే వరం కూడా అప్పటికప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వచ్చు. వెంటనే భాష మాట్లాడి సరాసరి అందరికి అర్థమయ్యే మాటలతో మాట్లాడేస్తారు వ్యక్తి. ఒకవేళ 6 నిమిషమైంది, నిమిషన్నర అయింది, మనం కనిపెడుతున్నాం, ఎవరికో దేవుడు ఆ భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తాడు ఖచ్చితంగా. కనిపెట్టాలి. ఎవరు దానికి వివరం చెప్పటం లేదనుకోండి, ఈ భాషలతో మాట్లాడే వ్యక్తి దేవునికి స్తోత్రం చెబుతూ అలా తగ్గిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ప్రవచనములను ఆసక్తితో అపేక్షించి, లేదా ప్రవచనములతో దేవుడు సంఘంతో మాట్లాడతాడు, ఆత్మ అనే ఆలోచన లేఖనానుసారమైనటువంటి మనము ఈ సంఘ క్రమాన్ని కూడా మనము తెలుసుకుని ఉంటే చాలా మంచిది. అది క్రమమని ప్రభు కూడా చెప్తారు. స్తోత్రం కలుగును గాక. సో అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఒకరిని పరిశుద్ధాత్మ స్వాధీనం చేసుకున్నారు. ఆత్మవశ్యుడనై ఉండగాని యోహాను చెప్పినట్టుగా ఆత్మపూర్ణుడై ఆ ప్రవచన వరము ఉన్నటువంటి వ్యక్తి, లేదా ప్రవచనము చెప్పుతున్న వ్యక్తి అంటున్నాడు. ఆత్మ అక్కడెక్కడో అల్లల్లాడుతూ ఏదో స్వరము, ఏదో గంభీరము, ఉరుము, మెరుపు, గాల్లో నేను మాటలు విన్నాను కాదు. పరిశుద్ధాత్ముడు మన నాలుకను వశపరుచుకుంటాడు, మన స్వరపేటను వశపరుచుకుంటాడు, మన ఊపిని వశపరుచుకుంటాడు. మన చేత ఉచ్చరింపశక్యంగాని భాషలు మాట్లాడిస్తూ ఆయన చిత్తమైతే మనమే దాన్ని తర్జుమా చేసేలాగున, ఇంటర్ప్రిటేషన్ చేసేలాగున ఆయనే వెంటనే మాటలు ఇచ్చేస్తాడు. అక్కడ ఒకరు ఆత్మవశంలో ఉన్నారు, మిగిలిన ప్రవక్తలు బోధకులు మాట వింటున్నారు. ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ? అక్కడ ఆయన ఎవరో పేరు లేదు, అక్కడ బోధకులు ఉన్నారు, పైన కొన్ని పేర్లు ఉన్నాయి, ఫలానా వ్యక్తి ఆత్మవశ్యంలోకి వెళ్ళాడని వివరాలు లేవు కనుక వివరాలు వద్దు అంతే. కానీ ఎప్పుడైతే ఆత్మవశ్యముతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నారో ఉన్నవారందరూ కూడా అతను మాట్లాడుతున్నాడని అనుకోలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? 3 టైర్, థర్డ్ పర్సన్ అని అనొద్దు. తండ్రి ఫస్ట్ పర్సన్, యేసు ఫస్ట్ పర్సన్, యేసు ప్రభు యొక్క ఆత్మ కూడా ఫస్ట్ పర్సన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ముగ్గురు పర్సనాలిటీ, 3 పర్సన్సే, వ్యక్తులు, దేవుడు, యేసు, ఆత్మదేవుడు ఆయన వచ్చినప్పుడు అని ఉంటుంది. కనుక ఆ పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లలందరూ కూడా, దేవుని పట్ల భయభక్తి కలిగిన వారందరూ కూడా ప్రభు ఏదో మాట చెబుతున్నారు, మనం వినాలి. ప్రవచనం అనేటప్పటికే అటెన్షన్లోకి వచ్చేసేయాలన్నమాట. అంతవరకు స్టాండర్టీజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రిన్సిపల్గా రాగానే వెంటనే అటెన్షన్లోకి ఎలాగొస్తారో అందరూ అటెన్షన్లోకి రావాలి, ఆశతో ఎదురు చూడాలి. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి అనుభవాల వరముల ఆ వరద ఇక్కడ కొనసాగితే ఎంత బాగుంటుందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ వ్యక్తిలో నుంచి పరిశుద్ధాత్మ అంటున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యెహోవా. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? మనుష్య కుమారుడైన యేసు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆత్మదేవుడు ఆదరణకర్త. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వ్యక్తుల పేర్లు పెట్టి మాట్లాడుతున్నాడు. నేను బర్నబాను, అక్కడ చాలామంది ఉన్నారు, నేను బర్నబాను సౌలును ఒక పని కొరకు పిలుచుకున్నాను. నేను ఎవరు? ఆది అంతములు నేనే అన్నవాడు, ప్రభువు దేవుడు, మనుష్య కుమారుడు. స్తోత్రం కలుగును గాక. 7 నక్షత్రముల చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించుచున్న ఆయన ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాటను అక్కడ చదువుకున్నాం. కనుక ఆ రెఫరెన్స్ని ఇక్కడ ఆ అద్దములో ఇక్కడ చూస్తున్నాం. ఆ వెలుగులో ఆ ఆత్మ, ఈ ఆత్మ, ఆ యేసు, ఈ ఆత్మ, ఆ యెహోవా, ఈ ఆత్మ దేవుడే. కనుక దేవుడు అంటున్నాడు, నేను బర్నబాను ఒక పని కొరకు పిలుచుకున్నాను, నేను సౌలును ఒక పని కొరకు పిలుచుకున్నాను. బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకం పెట్టండి. వీళ్ళిద్దరూ నేను ప్రత్యేకమైన నడిపింపులో ఉంచుతాను, వీళ్ళకు ప్రత్యేకమైన పని అప్పు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి వేరే పని ఉంది, సేవే, కానీ వీరి పరుగు, వీరి ప్రయాస, వీరి బోధించే తీరు, వీళ్ళ అనుభవాలు ప్రత్యేకంగా ఉంటాయి అన్నట్టు. నేను పిలుచుకున్నాను, నేను ప్రత్యేకించుకున్నాను, వాళ్ళను మీతో ఉంచండి, కానీ వాళ్ళు నా వాళ్ళని. ప్రత్యేకమైన పని ఉంది. అందరం ఆయన పిల్లలమే. వినండి, అందరం ఆయన పిల్లలమే. మనందరి కోసం యేసు రక్తం కాచాడు. మనందరినీ కొడుక కూతురు అని పిలుస్తున్నాడు. మనందరికీ తన మహిమలో చోటు ఇచ్చాడు. అందరూ కూడా తండ్రి అబ్బాని పిలిస్తే ఇదిగో నేను ఉన్నాను అంటున్నాడు. అందరికీ కూడా ఆయన ఇంటి దగ్గరే నివాసాలు ఉన్నాయి, అందరికీ బహుమానాలు ఉన్నాయి, అందరము పెండ్లి విందులో ఉంటాం. ఆ దినాన్ని యేసే మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత భూమి మీద నిలబడటానికి కొత్త భూమి క్రొత్త ఆకాశంతో వచ్చినప్పుడు ఆయనతో పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి మనం కూడా వస్తాం, మనమందరం అని అనుకుంటే స్తోత్రం కలుగును గాక. కానీ ఈ పని విషయంలో సంఘం అంటే యేసు మధ్యాకాశంలోకి వచ్చే ఆ సమయమునకు ముందు సంఘం ఆత్మ నడిపింపులో ఉంటుంది. ఆత్మ నడిపింపులో ఉన్న సంఘం, ఆత్మ పొందినటువంటి విశ్వాసాలు అందరూ, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు మర్చిపోలేదు కదా, 2వ అధ్యాయం చివరి వచనాల్లో 3000 మంది ఆ రోజే బాప్తిజం తీసుకున్నారు, సంఘంలోకి చేర్చబడ్డారు. వారు అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరిచెట్టు ఎందును, ప్రార్థన చేయుట ఎందును, ఇంకేంటి చెప్పండి, సహవాసముగా కూడిట ఎందును ఎడతెగక ఉన్నారు. అలాగున పరిశుద్ధాత్మను వరముగా పొందుతున్నారు. కొన్నేళ్ళ ఇంట్లో బాప్తిజం తీసుకోకుండానే దేవుడు ఆత్మతో నింపినటువంటి సన్నివేశం పేతురు ద్వారా మనం విన్నాము, చదివాము. అలాగున అందరూ ఆత్మతోనే ఉన్నారు, అందరూ ఆత్మలోనే ఉన్నారు, అందరూ ఆత్మ పొందిన అనుభవం పర్టికులర్గా కలిగి ఉన్నారు. ఇక్కడ కూడా అలాగున ప్రవక్తలు, బోధకులు, ఇంకా విశ్వాసుల సంఘములో ఉండే ఉంటారు. కనుక ఆత్మ మాట్లాడుతుంటే ఈ బోధకులు, ప్రవక్తలు, లీడర్షిప్, టాప్ ప్లేయర్ అంటాను చూసారా, ఆ లీడర్షిప్ అంతా అటెన్షన్లోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మ అంటున్నాడు, బర్నబాను సౌలును పిలుచుకున్నాను. రక్షణ పొందుటకు పిలుపు, మారు మనసు పొందుటకు పిలుపు, పాపక్షమాపణ పొందుటకు పిలుపు, మహిమలో చోటు పొందుటకు పిలుపు, పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలుపు, వెలుగు సంబంధాలు ఉండుట కొరకు పిలుపు, దేవునికి పిల్లలై ఉండుట కొరకు పిలుపు, క్రీస్తు మనసు కలిగి ఉండుట కొరకు పిలుపు. పిలుపులు చాలా ఉన్నాయి. చివరికి ఆయుష్కాలం అయిపోతే మహిమలోనికి పిలుపు. ఈ పిలుపు ప్రత్యేకం. ఆ పిలుపుల మధ్యన దేవుని పని కొరకు పిలుపు. స్తోత్రం కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మ అవసరం,
విశ్వాసులకు పరిశుద్ధాత్మ అవసరం, సంఘానికి పరిశుద్ధాత్మ అవసరం, సంఘ నాయకత్వానికి ఎంత అవసరమో అనేది లేఖనాల ద్వారా తెలుస్తుంది. పొందొచ్చు, పొందకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, పోని మనకెందుకు అన్నంతగా నేను అనకూడదు కానీ మాట నూలుపోగులా తీసి పాడేస్తున్నారు. పరిశుద్ధాత్మ అనే సన్నివేశాన్ని, అనే సందర్భాన్ని, ఆ అనుభవాన్ని, ఆయన యొక్క అధికారాన్ని కూడా తీసి పారేస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. అందరూ కాదు, చాలా వరకు చాలా థియాలజీ చదివిన వారు కూడా ఈ విషయంలో కాస్త పొలమారిలాగున వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనా పరిశుద్ధాత్మ అంటున్నాడు చూడండి, యేసు అంటున్నాడు చూడండి బ్రాకెట్లో, యెహోవా అంటున్నాడు చూడండి బ్రాకెట్లో, నేను పిలుచుకున్నాను వాళ్ళను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ పని కొరకు వీళ్ళను ప్రత్యేకంగా ఉంచండి, నాకు ప్రత్యేకపరచండి. నేను పిలుచుకున్నాను, నాకు ప్రత్యేకపరచండి అంటే మిమ్మల్ని అందరినీ నడిపిస్తాను, ఆత్మతో నడిపిస్తాను, నేను నడిపిస్తాను. కానీ వీళ్ళు ప్రత్యేకమైన పని, వీళ్లను ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తాను. సంఘం మీద అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకంగా నడిపిస్తానన్న వాళ్ళు యేసుప్రభుకి ఇష్టలు, గారాబు బిడ్డలు, ఇంకేమంది యేసయ్య దగ్గర అలా ఉంటారు. ఆ లెవెల్ కోసం కాదు, ఒక పని కొరకు దేవుడు ప్రత్యేకించుకున్నాడంతే. స్తోత్రం కలుగును గాక. ఆ పని వారు చెయ్యాలని దేవుడు ప్రత్యేకించుకున్నాడంతే. కనుక ఆ పని వారు చేస్తున్నారు కనుక ఆ పని విషయంలో మీరేమి వేలు పెట్టద్దు అన్నట్టు, నా వాళ్ళు నేను ప్రత్యేకించుకున్నాను నా పని కొరకు అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని తిమోతితో పౌలు ఉత్తరం రాస్తూ చెప్తాడు, నువ్వు ఏ పని కొరకు పిలువబడ్డావో, నీ పిలుపేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో తిమోతి. ఆ మాటలు వినే మహిమలోకి చేర్చబడిన ప్రకాష్ గారు ఎక్కువలో ఈ మధ్యన మహిమలోకి చేరారు. మంచి సాక్ష్యం. ఆ మెసేజ్, ఆ పిలుపుని బట్టి, వచ్చినాన్ని బట్టి సిద్దిపేట ప్రకాష్ గారు ఇక్కడే మాట్లాడారు. ఇంతే ఉండేది సంఘం అప్పుడు, జస్ట్ లిటిల్ బిట్. పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడారు. దేవుని పిలుపు, నువ్వెందుకు పిలువబడ్డావు, అసలు నీ పిలుపు తెలుసా అన్నట్టు. అప్పుడు ఆయన కూరగాయల షాప్ నడుపుకుంటూ మామూలుగా సువార్త సేవ హడావిడి చేస్తూ ఉండేవారు. విశ్వాసులు వచ్చేసి అరుగు ఇల్లు అంటూ. ఆ రోజు దేవుని మాట సూటిగా లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే కూరగాయలు లేవు, కొట్టు లేదు. మరి ఎలాగ పోషణ? భార్య అడుగు ఉండొచ్చు, పిల్లలు చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, దేవుడి చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. రోషం నేను అంటాను, అదండి దేవుని పిలుపు. స్తోత్రం కలుగునుగాక. అలాగున మనము ఉండుటకు సరే. ఎనివే, పరిశుద్ధాత్మ దేవుని పనిలో తాను లీడర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ దినాల్లో మేము లీడర్లం అవుతున్నాం, పరిశుద్ధాత్మను సెకండ్ లీడర్ చేస్తున్నాం. అసలు పరిశుద్ధాత్మను అసలు లీడర్షిప్లోంచే తీసేస్తున్నామేమో అనకూడదు. దేవుడు నన్ను క్షమించునుగాక. రక్షించుకోవటం ఆయనే, విశ్వాసం కలగజేయటం ఆయనే, పవిత్రపరచడం ఆయనే, తన వశం చేసుకోవటం ఆయనే, అందరూ నా వాళ్ళగా ఉండాలనేది ఆయనే. చివరికి కొన్ని ప్రత్యేకమైన పరిచయ నిమిత్తము వీళ్ళను పక్కకు పెట్టున్నాను నేను. నా పని, నా వాళ్ళు పక్కకి. స్తోత్రం కలుగునుగాక. అలాగున్న దేవుడు చేస్తాడా? పక్షపాతం లేదని ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఇలా ఉండకూడదు కదండి. అక్కడ 10 మంది ఉంటే వీళ్ళిద్దరు ఏంటండి, ఏంటి పరిశుద్ధాత్మకు ఏంట స్పెషాలిటీ అంటూ మిడిమిడి జ్ఞానంతో, వాక్యం తెలియక రక్షణ పొందిన వారు ఏదో అయిపోతున్నామని చెప్పేసి చకచక మాట్లాడేస్తారు. వారు ఈ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామనే సంగతి వాళ్ళకి తెలియదు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళేనా ఇంకెవరు లేరా అనొచ్చు. అక్కడ మన సంఘము మరొక సంఘము అక్కడ ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు అనేవారే, లేదా బయటకు వచ్చినప్పుడన్నా సరే అనేవాళ్ళే. కానీ ఆ సంఘం ఆ దినాల్లో దేవుడి మాట అంటే అలా లోబడిపోయేవారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేటి దినాల్లో శరీరం బాగా పనిచేస్తూ ఉంది, లోకం బాగా పనిచేస్తూ ఉంది. శరీర తీరు ఇంకా విశ్వాసుల నుంచి బయటికి పోలేదు. లోకపు తీరు, లోకపు ఎన్నిక విధానం ఇంకా విశ్వాసుల నుంచి బయటికి పోలేదు. కనుక ఆత్మ నడిపింపును కూడా ఇది ఆత్మ నడిపింపు కాదనే వారు ఉన్నారు. ఒకవేళ కొన్ని వచనాలు ఉంటే అదిగో దేవుడు పక్షపాతి కాదు, అందరినీ వాడుకుంటాడు, నిన్నేనా అనే మాటలు బట్టి మేము కూడా అనొచ్చు, అందరినీ వాడుకుంటాడు. బల్లగుద్దేస్తే మీరు బైబిల్ పట్టుకుని మీరు సంఘాలు పెట్టేస్తారు. ఉన్నారు కదండి మీరేంటో. కానీ ఇలాంటి వచనాలు చూసినప్పుడు ఇలా ప్రత్యేకించుకుంటాడు. ఇలా ప్రత్యేకించుకుని రహస్యంగా, పాల్ ప్రసాద్ ఎవరికి చెప్పకు,
నేను ఏర్పాటు చేసుకున్నా. ఎవరికి చెప్పుకో, నువ్వు నేను పట్టుకో, బయలుదేరు, ఎవరికి చెప్పుకో. తర్వాత నేను బయటకు వస్తాను, నేను అంటాను, ఇలాగంటాను. కానీ ఇక్కడ ప్రభు అంత పబ్లిక్ ముఖ్యంగా సంఘానికి తెలియజేస్తాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా సంఘానికి, సంఘంలో ఉన్న ఎల్డర్స్కి, అందరికీ చెబుతాడు, నేను ఎన్నుకున్నాను, ప్రత్యేకించుకున్నాను, నా పనివాడు అంటాడంతే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాలు గలిబిలు ఎందుకు అవుతున్నాయి? మాస్టర్స్ కాన్ఫరెన్స్ చివరి రోజు అభిషేకం చేసేస్తాం, అలాంటి వాళ్ళు 5 కలిసి నూనె పోసేస్తాం. ప్రవచనాలు కూడా వస్తే రావచ్చు, అది దేవుని ఆత్మ ప్రవచనాలు కావచ్చు. దేవుడిని ఎన్నుకున్నాడు అనొచ్చు, మర్నాడే ఆయన ఇంకా చర్చకు రావటం మానేయచ్చు, లేదా వారం రోజులు చర్చకు రావటం మానేయచ్చు, మరొకటి చేయొచ్చు. తర్వాత ఆ పక్క వీధిలోనే దేవుడిని ఎన్నుకున్నాడంటే పౌలు ప్రజలు చెయ్యేశారు, నూనె పోసారు, ఇలా మాట్లాడారు. ఇక నేను సంఘానికి రాను, మీరు కావాలంటే నా దగ్గరికి రండి, నీకులు నాకులు ఒకటే కదా, పక్కన కూర్చో బాబు, దేవుడిని పిలిచాడు, నన్ను వాడుకుంటాడు, మన నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకుందాం అని హడావిడి. తప్పు ఉప్పు అనేది కాదు ఇక్కడ, కానీ సంఘం తీరు, స్తోత్రం కలుగును గాక. సంఘం తీరు ఇది ప్రత్యేకమైన ప్రైవేట్ సంభాషణ కాదు, ఇది ప్రైవేట్ ఎలక్షన్ కాదు, ఇది రహస్యపు మంతనాలు కావివి. ఒకవేళ రాజకీయంగానో మరొకలాగనో రహస్యపు సంభాషణ నుండి లీడర్షిప్ని డిక్లేర్ చేస్తారేమో, కానీ పరిశుద్ధాత్ముడు అంత స్వచ్ఛం తేటగా అందరికీ తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనంలో అదే ఉంది, నేనేం కొత్తగా మాట్లాడటం లేదు. ఈ లేఖను నేను నమ్ముతున్నాను, ఈ నడిపింపు నేను నమ్ముతున్నాను, ఇలా నడిపించబడాలని నేను ఆశపడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. రకరకాల నడిపింపులు ఉంటాయి. అలాంటి నడిపింపులో ఉన్నవాళ్ళు అలా ఉంటారు, ఈ నడిపింపులో ఉన్నవాళ్ళు ఈ నడిపింపులో ఉన్నట్టు ఉంటారు. అవునన్ను వారి చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం. అంటున్నాడు అక్కడ పరిశుద్ధాత్ముడు, బర్నబాను సౌలును ఇదిగో మీలో ఇద్దరిని అన్నాడు అనుకోండి. ఒకవేళ మనలో మనమాట ఉన్నారు ఇక్కడ. ఈ పరిశుద్ధాత్ముడే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సంఘం ఉపవాసం ఉండేవారు ఉన్నారు. ఇదిగో మీలో ఇద్దరు నేను ఏర్పాటు చేసుకున్నాను అంటే ఎలా ఉంటుంది చెప్పండి సంఘం? నువ్వా ఈ మధ్యన బాగా పాటలు పాడుతున్నావు కదా, నువ్వేమో. నువ్వు తెల్లబట్టలు వేసుకుంటావు కనుక నువ్వేమో. నువ్వు ఉపవాసాలు బాగుంటావు కదా, నువ్వేమో. ఏం కాదు, నువ్వు నేను అయ్యి ఉంటాం, రోజు కలిసి ప్రార్థన చేసుకుంటాం కదా. గలిబిలేని కాదు అక్కడ, అలాంటి ఆలోచనలు వస్తే రా సంఘానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు కన్ఫ్యూజన్కు కర్త కాదు. దేవుడు మాట్లాడే ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. 1 2 3 అవునంటే అవును, కాదంటే కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మరలా అక్కడ సంభాషణ, చర్చ, వాదం, వివాదం, కలహం, నువ్వేమో నేనేమో, నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు. వెంటనే అపవాది దూరేస్తాడు, అక్కడ దూరేస్తాడు. అపవాదికి చోటు ఇవ్వద్దంటాడు ప్రభు వాక్యం. దూరేస్తాడంతే అక్కడ. కనుకనే స్పష్టంగా చెప్పేస్తున్నాడు అక్కడ, బర్నబాను పౌలును అంటే మిగిలిన వాళ్ళు ఎస్, ఇది నీ మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నేను బర్నబాను, నేను అనగానే ఉన్నవాడు నన్ను వాడను అక్కడికి పోవాలి. ఆది యందు నేను, సృష్టికర్తనైన నేను, వర్తమాన భూత భవిష్యత్ కాలములకు ఆదిలో ఉన్న నేను అనగానే ఏదో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రవచనం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చాడంటే ఆయన మనం తేలిగ్గా ఉంటే కుదరదు. ఎందుకంటే ఆ నేనంటేనే మనం ఉలికి పడాలి, నేనంటేనే మనం అటెన్షన్లోకి వచ్చేయాలి, నేనంటేనే సాక్షాత్తు ప్రభు మాట్లాడుతున్నట్టు మనం అనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాను, పరిశుద్ధాత్మ వచ్చేసాడు, మాట్లాడేశాడమ్మా, ఏదో అయిపోయిందమ్మా అని మన ఊరికే అమ్మలక్కల్లాగానో లేకపోతే కొట్ల దగ్గర కూర్చునేటటువంటి సహోదరులు కాదు మాట్లాడేసుకుంటాం. పరిశుద్ధాత్మ అంటే అంత తేలిగ్గా చూడొద్దు, అంత తేలిగ్గా మాట్లాడొద్దు. ఆయన దేవుని ఆత్మ. స్తోత్రం కలుగును గాక. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, దేవుని పని ఒకటే కాదు, పరిచర్యలు పలు విధములు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఇస్తాడు. ఒక్కొక్కరికి 2 తలాంతలు ఇస్తాడు, ఒక్కొక్కరికి 5 తలాంతలు ఇస్తాడు, ఒక్కొక్కరికి 10 తలాంతలు ఇస్తాడు. అవును కదా. ఆ తలాంతుల ఉపమానం
దాదాపు ఏదో ఇచ్చాడు, వారు వడ్డీ తిప్పారు, ఏదో ఇంకోలా తెచ్చారని ఆ కథలో ఉండనివ్వండి. కానీ ఇప్పుడు వచ్చిన చూస్తే దేవుడు తన పని కొరకు నేను ప్రత్యేకించుకున్నాను, ఈ పని నిమిత్తం అంటే ఆ పిలిచిన వాడికి వాళ్ళు ఆ పని చేసేవారుగా ఉండాలని ఆశ, లేదా ఆ పనికి సంబంధించిన నైపుణ్యం అప్పటికే వారిలో దేవుడు పెట్టాడనేది నమ్మాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు పుట్టించిన ప్రతి వ్యక్తులు కూడా ఏదో ఒక్క నైపుణ్యం అన్నా ఉంటుంది, ఒక్క టాలెంట్ అయినా ఉంటుంది. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అందరూ వాళ్ళు అలాగా అందరూ హైలైట్ అయిపోతారు, నేను కూడా అలాగే. నీకు ఆ టాలెంట్ లేదు, మరొక టాలెంట్ నీకు ఇచ్చాడు, అది అందులో నువ్వు టాప్లోకి వెళ్ళిపోతావు. కానీ నేను ఇలాగ ఉండాలి, వీళ్ళకిలాగా ఉండాలి, ఇలాగే ఉండాలి అని పోరాడితే ఆ లెవెల్కి వెళ్ళలేవు. పాట పాడగలవేమో, వాయించగలవేమో, అలా చేయగలవేమో, కానీ యూ కెనాట్ లిఫ్ట్ అప్ యువర్ సెల్ఫ్. ఆ స్థాయికి నువ్వు రాలేవు. కానీ దేవుడికి ఇచ్చిన టాలెంట్ నువ్వు ఐడెంటిఫై చేయగలిగినటువంటి ఆ మెంటార్స్, ఆ దైవజనుల నడిపింపులు మీరు ఉన్నప్పుడు, ఇదిగో దేవుడికి టాలెంట్ ఇచ్చాడు, ఇందులో డెవలప్మెంట్, కానీ తారాజువలా పైకి వెళ్ళిపోతావు అంతే అందులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఐడెంటిఫైయింగ్ యువర్ టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏదో నువ్వు అనుకో. కొంతమంది ఎంత చక్కగా సమాధానపరుస్తారు. మనం 100 మాటలు చెప్పి అలా కాదు ఊరుకోవయ్యా, అలా కాదు ఊరుకోవయ్యా, అది కాదు నేను చెప్పేది విను, మీరు ఇలాగైతే అలాగా అంటూ పొద్దున్న సాయంకాలం దాకా పంచాయతీ, ఇద్దరు దిగిరారండి. కానీ కొంతమంది దేవుడు ఎలాంటి టాలెంట్, వస్తారు కూర్చుంటారు, ఏమో తెలుగులోనే మాట్లాడతారు, వీళ్ళతో 2 మాటలు అంటారు, వీళ్ళతో 2 మాటలు అంటారు, సరే అంటారు వాళ్ళు. టాలెంట్. కొంతమంది ఎంత చక్కగా నిప్పార్పేస్తారు. స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా వివాదాలను క్లియర్ చేసేస్తారు. అది టాలెంట్, అదొక వరం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఎనీవే, వారిని పౌలు ప్రసాద్ కోసం ప్రత్యేకించు కాదట, వారిని మా సంస్థ కోసం ప్రత్యేకించు కాదట, వారిని నా కొరకు నా పని నేను చేయించుకుంటాను, నేనే సమస్తం చూసుకుంటా అన్నట్టు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన వెంటనే అంతటా వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసంలో జరుగుతుంది. ఆ ఉపవాసంలో ఈ అంశం కూడా పెట్టేశారు. ఏమని? ప్రభువును ప్రత్యేకించుకున్న వీరిని బలముగా, బహుబలముగా, నీ చిత్తానుసారంగా, నీ నామ మహిమ నిమిత్తం, నీ రాజ్యం నిమిత్తం, నీ నీతి కొరకు వాడుకోవయ్యా అంటూ ఉపవాసం కంటిన్యూ చేస్తూ ఈ ఐటెం కూడా అందులోకి వెళ్ళిపోయింది ప్రార్థనలో. అదే ఉంది కదా, అంతటా వారు ఉపవాసం ఉండి అప్పటికే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం కంటిన్యూ చేశారో లేదా ముగింపులో ఆయన మాట్లాడితే మళ్ళీ ఉపవాసం ఉన్నారు, ఓకే, మళ్ళీ అన్నమాట. ఉపవాసం ఉండి మళ్ళా ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఆత్మ ఎన్నుకున్నా, ఆత్మ పిలుచుకున్నా, ఆత్మ తన ప్రత్యేకమైన పని కొరకు వాళ్ళు ముద్రించుకున్నా, ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? సంఘములో తన ఉద్దేశ్యం బయలుపరిచి, సంఘానికి ఆ విషయాన్ని ప్రత్యక్షపరిచి, తాను ఏం చేయబోతున్నాడో, ఎందుకు ప్రత్యేకించుకున్నాడో చెబుతూ సంఘంతో చెప్పగానే పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి చెప్పండి? సంఘము దానితో ఏకీభవించి ఏం చేస్తారు? సంఘమంతా కలిసి ప్రార్థన చేయగా, సంఘములో పెద్దలు లేదా ప్రవక్తలు, బోధకులు ఉంటే వారు చేతులుంచి ప్రార్థన చేయగా, వారు చేతులు చాపి ప్రార్థన చేయగా వారు పంపబడిరే. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ లేదు ఇప్పుడు, ఎప్పుడో పోయింది. సువార్త పరిచర్య ఎవరైనా చేయొచ్చు అనేది ఓపెన్. కానీ ఇదిగో మరి ఎవరైనా చేయొచ్చు అంటే మరి పరిశుద్ధాత్మ ఎందుకండి? కాళ్ళకు కంకెళ్ళేస్తాడు, కాళ్ళకు బంధకం వేస్తాడు. ఎవరన్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు అని నువ్వే దిగొచ్చావా అని ఇలాగ మాట్లాడుకుంటాం కదండి. ఈ పరిశుద్ధాత్మ ఏంటి అడ్డు తగులుతాడు? మళ్ళా నేను ఎన్నుకున్నాను, నేను ప్రత్యేకించుకున్నాను, నేను పిలుచుకున్నాను నా పని కోసం. కొంతమందికి అలాంటి ఆలోచనలు రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సంఘక్రమం ఆత్మవశములో ఉంటుంది. సంఘక్రమం కాపరి వశములో ఉండదు. కాపరి సంఘం ఆత్మవశములో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం కాపరి వశములో ఉన్నా, కాపరి గొర్రెలను మేపే పనిలో ఉన్నా, గొర్రెలను కాపాడే నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము, గొర్రె పిల్లలను అంటాడు కదా. మాదిరిగా ఉండి మాదిరి చూపిస్తూ కాయము అంటాడు కదా. అలాగున కాపరిగా ఉన్నా బోధించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు ఇంత దూరం పౌలు గారు వెళ్ళొచ్చిన తిమోతికి చెప్పిన ఆ కాపరి సంఘం కూడా ఆత్మ నడిపింపులో ఉండాల్సిందే. ఆయనే సంఘానికి సర్వాధికారి, ఆయనే సంఘానికి శిరస్సు, ఆయనదే సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నా సంఘానికి ఎందుకు వచ్చావు?
నా సంఘంలోంచి ఎందుకు తీసుకెళ్ళావు? ఇది నా ఏరియా, ఇది నా ఏరియా. ఒకప్పుడు కొట్టేసుకున్నారు బెక్కువలో. నేను ఇప్పుడే జాంబియా నుంచి వచ్చాను. ఇప్పటికీ ఉన్నాడు ఆయన, అన్యుడుగానే ఉండిపోయాడు. నిజానికి ప్రభు స్వస్థపరిచారు ఆయన్ని. ఏదో సంఘానికి వెళ్ళేవాడే ఖచ్చితంగా. నేను వచ్చిన కొత్తలో నన్ను తాతాజీ అంటాడు. ఇద్దరం కలిసి స్కూల్లో చదువుకున్నాం. ఈ మధ్యన కూడా మా అమ్మగారి దగ్గరికి వచ్చి కలిసి బాగున్నావా అంటున్నాడు ఆయన. ఇంత బొట్టు పెట్టుకున్నాడు. కానీ ఏం చెప్పాడంటే, నేను వచ్చిన కొత్తలో నాకు చాలా వ్యాధి వచ్చేసింది, చచ్చిపోయే స్థితిలో నేను మంచం మీద పెట్టేశాను, ఇక నేను బతకను అనుకున్నాను. నాన్న కూడా భయపడ్డాడు. 2-3 పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేవారు నా కోసం. నేను చేయించుకునేవాడిని. నేను కూడా ప్రభా అనేవాడిని. ఎలాగైతే బాగుపడ్డాను. యేసు బాగు చేశాడు. స్తోత్రం. లేచాను, బట్టకట్టాను. ఆ తర్వాత ఈయన 3 బజార్లో దెబ్బలాడుకున్నారట. ఈయన చూశాడట. నా విశ్వాస దగ్గర నువ్వు వెళ్తున్నావేంటి? నేను ప్రార్థన చేస్తే నువ్వెందుకు వెళ్తున్నావు? నీకన్నా ముందు నేను వచ్చాను, నన్ను పిలిచారు. లేదు ఆ నాన్నగారిని పిలిస్తే నేను వచ్చాను. నీ గొర్రె కాదు, ఇది నా గొర్రె అని దాదాపు కాళ్ళను పట్టుకున్నంత ప్రయత్నం చేశారట. 5 పాస్టర్లు కూడా ఇంకా ఉన్నారు బెక్కువల్లో. ఇది చూశారట. ఏంటి తాతాజీ ఇది? దేవుని ప్రజలే కదా, ఏ సంఘానికి వెళ్తే ఏమైంది నేను అంటూ చిరాకు వచ్చేసింది. నేను ఎక్కడికి వెళ్తే మానేశాను అన్నాడు. అలాగైపోయాడు. ఇప్పుడు మళ్ళా ప్రభు చేత ముట్టబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు, తానే చెప్పాడు. సో నేను అంటున్నాను, లవశతరికతరబరశమందరసిక్లో సంఘాలు కిళ్ళి కుట్ల మాదిరిగా తయారవుతున్నాయి. సప్లై కంపెనీల మాదిరిగా తయారవుతున్నాయి. చిన్న చిన్న పాలిక్లినిక్ల మాదిరిగా తయారవుతున్నాయి. స్వస్థత కావాలా రండి, అరుగు మీద ఆర్ఎంపీ డాక్టర్ లాగా. స్వస్థత కావాలా, కష్టాలు వచ్చినాయి రండి. భూత వైద్యులేమో తాయితులు కడతారు, వీరేమో ప్రార్థన చేస్తారు. కష్టాలు పోవాలా, పిల్లలు పుట్టాలా, వ్యాపారాలు రావాలా, ఇళ్ళు కట్టుకోవాలా, ఉద్యోగాలు కావాలా, ప్రమోషన్లు రావాలా, వాళ్ళదే అదే అడ్వర్టైజ్మెంట్ బోర్డు, ఇక్కడ నాది అదే అడ్వర్టైజ్మెంట్ బోర్డు. ఏంటి తేడా? అక్కడికి జనం పరుగులు తీస్తున్నారు, ఇక్కడికి జనం పరుగులు తీస్తున్నారు. అందరికీ అవే కావాలి కనుక నేను అరుగు మీద బోర్డు పెడుతున్నాను ఆర్ఎంపీ డాక్టర్లుగా, లోకల్ భూత వైద్యుడు మాదిరిగా. దెయ్యాలతో బాధపడుతున్నావా రండి, ఆ తాయితు కడతాడు, నేను ప్రార్థన చేస్తా, లేకపోతే నూనె ఇస్తా, లేకపోతే బైబిల్ పెడతా, లేకపోతే ఈయనేం కడతాడో కట్టడానికి ఏం తయారు చేసి యేసునామములు కట్టుకో అంటాడేమో. వచ్చేసారు, అంత దూరం వచ్చేసారు, మనకు తెలియదు. ఇంకా బెక్కోలు నూతులు కప్పలా బెక్కోలు ఉన్న మనం. ప్రపంచం చాలా దూరం పోయింది క్రైస్తవ్యం. ఇక్కడ లేఖనం చూస్తే పరిశుద్ధాత్ముడు సంఘంతో మాట్లాడుతున్నాడు, తన సంఘంతో మాట్లాడుతున్నాడు. అందరూ తనవారైనా మాట్లాడుతున్నాడు. ఏమని? వీరిద్దరు నేను నా పని కొరకు లేదా పిలిచిన పని కొరకు. ఆయన పనే ఏదో పిలుపు, ప్రత్యేకమైన పిలుపు. ఆ పని కొరకు వారిని నేను ప్రత్యేకించుకున్నాను. మీరు కూడా వాళ్ళను ఆ పనికి వదిలిపెట్టండి. ఈ మాట ఎంత స్పష్టంగా ఉంది, ఎంత క్లారిటీతో ఉంది. వాదాలకు అతీతంగా, వివాదాలకు అతీతంగా, గొడవలకు అతీతంగా. అందుకే సంఘం కనిపెట్టాలి. పిలువబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, పనిలో ఉన్నాడు. దట్స్ ఇట్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను పిలువబడలేదని సామాన్యమైన విశ్వాసం కూడా నేను మొన్న రక్షణ పొందినప్పుడు కూడా నేను పిలువబడ్డావు బాబు రక్షణ పొందటానికి, మరి శిష్యుడిగా తయారవ్వాలి కదా నువ్వు అనంటే లేదు. తల్లి కడుపులో ఉండగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అమ్మ నన్ను సమర్పించుకుంది కనుక వెంటనే నేను డ్రమ్ము కొడతా, వెంటనే నేను. ఇలా ఉంది తీరు. ఇలా ఉంది కాబట్టి లోకం ముందు క్రైస్తవ్యం నవ్వులు పాలవుతూ ఉంది. లోకం ముందు యేసుప్రభు నామం నేలన పడిపోతూ ఉంది. వచ్చిరైన మాటలతో, తెలిసి తెలియని వాక్యంతో, స్వయంగా ప్రభువులో సొంత అనుభవాలు లేవు. తాత అనుభవాలు చెప్పి నేను బోధ చేసుకుంటా, నాన్న అనుభవాలు చెప్పి. తాత గింజి తాగాడు, నాన్నేమో వలవలు తిన్నాడు, నాకేంటి పాయసాలు 10 రకాలు. తాతను ఆస్వాదించాడు దేవుడు, తర్వాత నాన్న ఆస్వాదించాడు. ఈరోజు నేను కాలు కింద పెట్టినాం. ఈ పిల్లోడు సంఘము శ్రమల గురించి ఊపేస్తాడు మైకిని. మనం శ్రమ పడాలి, శ్రమ ఎదిరించాలి, యాతలు, ఆకలి, దప్పిక, వస్త్రాలు. అబ్బో ప్రసంగం చూస్తే లైకులు వచ్చేస్తాయి. అచ్చం అయ్యగారి పూలకే. అర్ధగంట భోజనం ఆలిస్తే అయితే ఉండలేడు.
ఎవరైనా ఇంట్లో గంజి పడితే ఇదేం భోజనం కాళ్ళతో తన్నేస్తాడు. నేను పాస్టర్ని అనుకుంటున్నావా లేకపోతే బిచ్చగాడిని అనుకుంటున్నావా అని అనేస్తాడు. ఈయన ఏమనుకుంటున్నావు నన్ను అంటాడు. ఏముంది ఈ వ్యక్తికి అనుభవం? ఏముంది అనుభవం? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు యేసునామం అవమాన పాలవుతూ ఉంది? ఎందుకు సంఘం అవమాన పాలవుతూ ఉంది? ఎందుకు సంఘాన్ని కుక్కలు ఏమో చెప్పిన విస్తర్లాగా సంఘాన్ని ఎందుకు లోకమంతా కూడా ఆడిపోసుకుంటూ ఉంది? కారణం సంఘం, కారణం విశ్వాసులు, కారణం నీవు నేను. ప్రభువుని క్షమాపణ అడుగుతాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది దైవజనులు అంటారు, పిలువబడిన వాడి సేవ ఒకలాగా ఉంటుంది, పిలువబడకుండా పిలిచాడేమనుకుంటే వాడి సేవ ఒకలాగా ఉంటుందని. ప్రకాష్ గారు చెప్పినా, మరొకరు చెప్పినా, చక్క 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 వచ్చినాలు ప్రార్థన చేసి తర్వాత ఏం చేశారట? బాబాయ్ పరిశుద్ధాత్మ చేసుకున్నాడంటమ్మా, నువ్వు చాలా స్పెషల్ పర్సన్, నువ్వు వెళ్ళిపో యు ఆర్ సో గ్రేట్ అనలేదట. వీళ్ళు ఎంతగా ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, పరిశుద్ధాత్మ అంటే నా పని ప్రత్యేకమని అన్నా సరే వెంటనే మన చూపులు ఏమవుతాయి చెప్పండి? వాళ్ళు స్పెషల్ పర్సన్స్ అయిపోతారు. ఎంత స్పెషల్ పర్సన్ చూడండి ఇక్కడ. వీళ్ళను పరిశుద్ధాత్మ పక్కకు పెట్టినా సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. స్తోత్రం కలుగునుగాక. పంపబడుతున్నవారు అంటే సంఘముకున్న ప్రయారిటీ సంఘానికి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను ముట్టుకున్నాడు, నీ చెయ్యండి కాదు, సంఘము పంపాలి, సంఘములో ప్రకటించబడాలి. పరిశుద్ధాత్మ సంఘములో ప్రకటిస్తాడు, పబ్లిక్గా ప్రకటిస్తాడు. సంఘమంతా ఆమేన్ అంటూ చేతులు చాచి పంపిస్తారు. కాబట్టి వీరు మనుషుల చేత పంపబడలేదు, సంస్థ నాయకుల చేత పంపబడలేదు, సొంత అమ్మనాల చేత పంపబడలేదు, పరిశుద్ధాత్మ చేత దేవుని పని కొరకు పంపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్. నాకు తెలియాలి, మీకు తెలియాలి కొన్ని విషయాలు. చురుకుగా వేగంగా వెళ్ళాలి, మంచిదే. కానీ ఒక్కొక్కసారి దేవుని పనిలో మాత్రం చురుకుగా వేగంగా మనకు తోచినట్టు చేసుకుపోతే సారా హాగర్లాగా తయారైపోతామేమో. ఇలా కూడా నువ్వు పిల్లలను కానొచ్చు కదా, ఇలా కూడా నువ్వు తండ్రి అవ్వచ్చు కదా, ఎప్పుడైతే నువ్వు తండ్రి అవుతావో నేను కూడా తల్లిని అవుతాను కదా. ఇవి సొంత ఆలోచనలు. ఏం తెచ్చిపెట్టుకుందాం చెప్పండి? కష్టాలు తెచ్చిపెట్టుకుంది. స్తోత్రం కలుగునుగాక. ఇస్తానన్న టైంకి ఆయన ఎలాగ ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి క్రొప్రకు వెళ్ళిరి. ఎవరి స్వాధీనంలో, ఎవరి చిత్తానుసారంగా, ఎవరి అధికారంతో? పరిశుద్ధాత్మ. అంటే అక్కడ ఏదో మెరుపు, వేగం, అగ్నిస్తంభం రాలేదండి. అక్కడున్న భక్తులు పరిశుద్ధాత్మకుని స్వాధీనం చేసుకుని ప్రవచనంతో పేర్లు చెప్పి మరీ మాట్లాడాడు. స్తోత్రం కలుగునుగాక. సో పరిశుద్ధాత్ముడు దేవుని పనిలో తాను ఫస్ట్ పర్సన్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాడు. ఈవెన్ మన పర్సనల్ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు మనం ఇన్వాల్వ్ చేస్తే. కానీ దేవుని పని నా పని కాదు, నా ఇంటి పని, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఇష్టం, నా బట్టలు, నా భోజనం, నేను పడుకుంటాను. కనుక అందులో కూడా పరిశుద్ధాత్మ నన్ను నడిపించంటే అందులో కూడా తాను ఇన్వాల్వ్ అయ్యి మనకు నడిపిస్తాడు. ఇది నా జీవితం, నా ప్రైవేట్ మ్యాటర్. హోలీ స్పిరిట్, నీ పని, నీ రాజ్యం, నీ నీతి, నీ సంఘం, అక్కడ నీ అధికారం. ఇది నా ఫ్యామిలీ అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఏమీ నొచ్చుకోడు. ఓకే, గో అహెడ్ అంటాడు. సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత నేను నా ఫ్యామిలీని నడిపించినట్టుగా ఇది నా సంఘం అంటే పరిశుద్ధాత్మ ఊరుకోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ ఇష్టం ఎలాగో నా సంఘం, నా కుటుంబం, నా ఇష్టం అంటాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. అవును అనతగిన వాడన్న వారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ₹1,00,000 కొన్నానా ఒక్కొక్కరిని, ₹1,00,00,000 కొన్నానా ఒక్కొక్కరిని, పరిగెత్తు కొన్నానా, తపస్సు చేసుకున్నానా, రక్తం కార్చుకున్నానా, ఉమ్ములు ఇచ్చుకుని కన్నానా, మిమ్మల్ని ప్రసవేదనమైన పడ్డానా, అంతా ఆయనే. సమస్తము చేసి మిమ్మల్ని కన్నది ఆయన, కొన్నది ఆయన, ప్రత్యేకించుకున్నది ఆయన, పవిత్రపరిచింది ఆయన, తన రాకడ కొరకు ఆయనే సిద్ధపరచుకుంటే మేము మాత్రం పాత్రలమంతే అందులో. స్తోత్రం కలుగునుగాక. కనుకనే సేవకులు అతిశయపడటంలో హద్దు దాటిపోతున్నారేమో అనుకుంటాను నేను కూడా. మాట తీరులో కానీ, వస్త్రధారణలో కానీ, వాళ్ళ వైఖరిలో కానీ, అమ్మమ్మో వారి బాడీ లాంగ్వేజ్లో కానీ అతిశయం. నేనంటాను, యేసయ్యను మించిన వాడువా నువ్వు? ఆయన దేవుడు, ఆయనకన్నా గ్రేట్ నువ్వు. ఆయనే సింపుల్గా వచ్చేసాడే,
ఆయనే సింప్లిసిటీ నేర్పాడే, ఆయన సామాన్యమైన రీతిలో ప్రజల మధ్యకు వెళ్ళిపోయాడే. స్తోత్రం కలుగును గాక. నీకెందుకయ్యా పౌలు ప్రసాద్ ఇంత ఆర్భాటం? వెనక 10 కార్లు, ముందు 10 కార్లు, వెనక 20 మంది, ముందు 20 మంది, నీ వెనకాల బొడగులు, నీ ముందు బోరలు. యేసుకన్నా గ్రేటా నువ్వు అని ఆలోచన చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలి. ఏం గ్రేటు? ఆయన నోట్లో ఆ మాట పెట్టాడు కనుక ఆ మాట నువ్వు పలుకుతున్నావు. ఆ మాట నీ నోట్లో పెట్టకపోతే నువ్వు చెప్పేవన్నీ కథలే, ముసలమ్మ ముచ్చట్లే. కోళ్ళు ఇలా జరిగింది, ఓలపిల్ల ఇలా జరిగింది, రాజమండ్రి ఇలా జరిగింది, కాకినాడలో జరిగింది, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. 3 గంటలు అయిపోతే ప్రార్థన చేసుకుందాం. ఇదే సేవ. నువ్వు నిలబడినప్పుడు నీ నోటి యందు నేను నిప్పు లాంటి నా మాట పెడతాను. అది సంఘాన్ని బ్రతికిస్తుంది, అది సంఘాన్ని పవిత్రపరుస్తుంది, అది సంఘాన్ని సిద్ధపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరైనా నేనైనా సేవ సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే సేవలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒకసారి మాట చూసుకున్నాను. పంపబడ్డానా లేదా? ఇలా పంపబడ్డానా లేదా? నాకు నేనుగా వచ్చేసానా? ఇలా పంపబడ్డానా లేదా చూసుకున్నాను. ఇక్కడ జరిగింది విషయం. ఇక్కడంటే బెక్కోళ్ళు కాదు, ఒక చోట. ఈవెన్ జాంబియాలో కూడా జరిగింది. నేను వచ్చుచుండగా సంఘం ఆరాధన అయిన తర్వాత వేదిక మీద నన్ను పిలిచి 15 మంది పాస్టర్ల చుట్టూ ఉండి, ఎందుకు దేవుడు ఇలా చేయమంటున్నారు బ్రదర్, రండి, మీరు సేవ కోసం వెళుతున్నారు కదా. ఏమో ఎప్పుడు ప్రారంభిస్తానో తెలియదు, వెళ్ళిపోవటం మాత్రం వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమో దేవుని తన చిత్తానుసారంగా మీ చేత సేవ చేయించుకుంటారు, దేవుని హస్తం మీ మీద ఉంది అంటే మెయిన్ పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఎల్డర్స్ని పిలిచాడు. ఆ సంఘంలో ఎల్డర్స్ ఉన్నాడు, వాళ్ళని పిలిచారు. అప్పుడు ఎవరు గెస్ట్ స్పీకర్ వచ్చారు, వాళ్ళిద్దరు పైకి వచ్చారు. అందరూ చుట్టూ నిలబడ్డారు, నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. నూనె లేదు కానీ ఒక వ్యక్తి చెయ్యి నా మీద వేశారు. అందరూ చేతులు చాపారు. క్రింద ఆరాధనలో సంఘం అంతా కూడా లేచి నిలబడి చేతులు చాపారు. అది నాకు ఇప్పటికీ గుర్తే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రైవేట్ డిస్కషన్ కాదు సేవ, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు సేవ. ప్రైవేట్గా 10 మందిని పోగేసుకుని నేను వస్తున్నాను నోవే. సంఘాలు ఎందుకు గలిబిలవుతున్నాయి? ఎందుకు ఛిద్రమైపోతున్నాయి? ఎందుకు అలాగ దేవుడు పిలిచాడు అనుకుంటూ కొంతమంది ఏ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారో సంఘంలో చెప్పరు, సంఘంలో కనిపెట్టరు, సంఘం వారి కోసం ప్రార్థించదు, సంఘం ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థించదు. ముందు ఉపవాసం ఉన్నారు, అంశాలు ఏంటో తెలియదు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెలగన్నాడో ఆ అంశంతో ప్రార్థన చేసిన సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, సంఘం ప్రార్థన ఉపవాసం అవసరం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొట్టిపారేద్దాం. ఆ సంఘాన్ని తెలియదండి బాబు, థియాలజీ ఏం తెలియదండి వాళ్ళకి. ఈ సంఘస్థులు ఇప్పుడు నుండుంటే వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు, నేను సరిపెట్టుకుంటా. నేను అక్కడ ఉండుంటే ఇలాగే నేను పంపబడేవాడినేమో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ అవసరమా విశ్వాసకి? విశ్వాసకి అవసరం కాకపోతే ఇదిగో సంఘం దాకా వచ్చేసింది పరిశుద్ధాత్మ. విశ్వాసం ఎవరి సొత్తు? యేసు ప్రభు సొత్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? విశ్వాసుల సమూహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇలాంటి మాట మరొక చోట చూద్దాం. 16వ అధ్యాయం తీయండి. ఒకవేళ మిమ్మల్ని సేవకు పిలవచ్చు, లేదా నన్ను సేవకు పిలిచారంటూ మీ రాబో తరాల్లో 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ప్రభు రాకడైతే మీకు కొంతమంది వ్యక్తులు ఎదురవుతారు, లేదా మీ ఇంట్లోనే కొంతమంది తయారవచ్చు, మీరే తయారవచ్చు 20 సంవత్సరాల తర్వాత. ఈ వైఖరి మీకు ఉండాలి. ఇది సంఘ క్రమము. స్తోత్రం కలుగును గాక. వద్దనుకుంటే వద్దు. దేవుడే అడ్డుపడుతున్నాడా? నేను తింటానంటే ఆదామవులకు అడ్డుపడ్డా? వాడుకుంటాడు, నో ప్రాబ్లం. కానీ ఆ స్థాయి వేరు, ఆత్మస్వాధీనులు ఉండే స్థాయి వేరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ పౌలు, మరొకరెవరు చెప్పండి? బర్నబాలు ఏర్పాటు చేయబడ్డారు కదా. ఎన్నో అధ్యాయం అది? ఎన్నో అధ్యాయం చెప్పాము? 13. సో ఇక్కడ సీక్వెన్స్ మరొక చోట 16వ అధ్యాయం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. ఎవరు ఎన్నుకున్నారు పౌలుని అలాగా? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఉన్నారా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇదిగో పౌలును బర్నబాను నా పని కొరకు నేను ప్రత్యేకించుకున్నాను, వారిని పక్కకు పెట్టండి అన్నవాడు పరిశుద్ధాత్ముడు అన్నాడు ఉపవాసంతో సంఘం ప్రార్థిస్తుండగా. మరి పౌలు గారు యేసుప్రభు చేత పట్టబడిన సందర్భం చూస్తే
ఎవరు ప్రభా నీవు అంటే, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. ఇది ఏం చేయమంటావు, ఏం సెలవు అంటాడు. నువ్వేం చెయ్యాలో, నేను నిన్ను అన్యజనుల మధ్యన అపోస్తలుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నా, నీతో నాకు పనుంది. అంతే కదా, అక్కడ నీతో నాకు పనుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాన్ని చెదరగొట్టేవాడికి దేవుడు అవసరమైంది, దేవుడికి అవసరమైంది. ఆ క్వాలిఫికేషన్స్ పక్క పెట్టండి. నీతో నాకు పని ఉంది, నీకు ఒక ప్రత్యేకమైన పని నేను ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు ఏం చేయాలో నీకు తెలియజేయబడుతుంది, వెళ్ళు కనిపెట్టు అన్నాడు. చూడండి, నువ్వేం చేయాలో యేసుప్రభువు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అక్కడ ఇలాగ వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, నీ సంఘంతో పని లేదు, ఎవరితో పని లేదు, నీకు ప్రత్యేక ఏర్పాటు చేసి ముద్రించుకొని కనపడ్డాను, వెళ్ళిపో, వాళ్ళు వస్తారు, ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారు, సంఘం అంటారు, చేతులు వేయాలంటారు. పౌలు నో, యు ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అనలేదేసు. అంటే యేసుకి క్రమం ఆయన పెట్టిందే. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఆ క్రమం ఆయన పెట్టిందే. నువ్వేం చేయాలో చెప్పేవారు వస్తారు, అప్పుడు దాకా కనిపెట్టు, వెళ్ళు అన్నాడు. ప్రార్థనలో ఉన్నాడు 3 దినాలు, కళ్ళు కనపట్టలేదు. ఇక్కడ అననీతో వెంటనే యేసు అంటాడు, ప్రభు అంటాడు, వెళ్ళు, నేను ఒక వ్యక్తిని, సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, చర్మకారుని ఇంట్లో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి కొద్ది మాటలు చెప్పాలి, నేను ఎన్నుకున్న పాత్ర అని యేసుప్రభు అంటే నిర్ఘాంతపోతాడు అననీయ. ఏంటి వాడా, సౌలా, సంఘాలను ఎంత రాచరంపాన్ని పెట్టాడు, ఎంతమంది చంపించేశాడు, ఎంతమంది రాళ్ళతో కొట్టించేశాడు, సంఘం బికాబికలైపోయింది, అసలు సంఘం చెదిరిపడడానికి కారణం వాడే కదా. ప్రభువా నీ సెలక్షన్ ఏదో రాంగ్ అనుకుంటాను అన్నట్టుగా అభ్యంతర పడితే, లేదు నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు అంటూ వివరం కూడా చెప్పాడు. అపొస్తలుడుగా అన్నట్టుగా మిగిలినవారు ఉన్నారు, కానీ ఇతను నేను అన్యజనుల మధ్యన నా కొరకు సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తారు, నా నిమిత్తం చాలా శ్రమలు ఎదుర్కొంటాడు పౌలు. స్తోత్రం కలుగును గాక. అక్కడే పెడుతున్నాడు యేసయ్య సిలువ. అననీతో చెప్పిస్తున్నాడు. అననీ కూడా పౌలుకి చెప్పాల్సిన ప్రయత్నం వచ్చేస్తూ ఉంది. సౌలు పౌలు ఒకరే ఆ దినాల్లో. నా నిమిత్తం చాలా శ్రమలు అనుభవిస్తాడు పౌలు, చాలా శ్రమలు అనుభవిస్తారు. ఎస్, ఆఫ్ కోర్స్, సంఘమును శ్రమ పెట్టిన వ్యక్తి సంఘము శ్రమలలోనికి తాను వెళుతున్నాడు, ప్రభు నడిపిస్తున్నాడు. ఏది విత్తుతామో అది కోస్తామా ఆ మాట పక్క పెట్టండి. ఆ పాఠం నేర్పిస్తున్నాడు యేసుప్రభు కావాలని. వద్దొద్దు, అంత అన్యాయపు మాట యేసుప్రభు దగ్గర పెట్టొద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అననీయ ఒకళ్ళు వస్తారు, నీకు చెప్తాను, నువ్వేం చేయాలో నీకు తెలియపరచబడుతుంది. ఎన్ని రోజులయ్యా, ఎవరు వస్తారయ్యా, తూర్పు నుంచి వస్తారా, పడమర నుంచి వస్తారా, నా హెబ్రీలు వస్తారా, నా కులవాళ్ళు వస్తారా, నా గోత్రం వాళ్ళు వస్తారా, నా ఊరోళ్ళు వస్తారా? ఆ ప్రశ్నలు ఏమీ లేవనుకోండి, మనమాట చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు ఒకవేళ నాతో అలాగంటే ఈ వివరాలన్నీ ముందు అడిగేస్తానేమో. ప్రభు నాకు నా కులం వాళ్ళు రావాలి, నా కులం వాళ్ళు నాకు ఏమైనా చెప్పాలి. నేటి దినాలు సంఘం ఈ తీరులోకి వచ్చేసింది. అందుకే దేవుని శక్తి అల్లల్లాడటం లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వివరాలు అడగలేదు, వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు అంతే. ఏం తినలేదు, ఏం త్రాగలేదు 3 దినాలనుంది. అననీయను వెంటనే ఆలస్యం చేయకుండా పంపించేశాడు. అననీ వెళ్ళే వరకు ఉపవాసం. 3 అనే మాట మనకు ఉంది. 3 దినాలు ఎవరు చేశారు? పౌలు గారు చేశారు. ఎప్పుడు చేశారు? ప్రభు పిలిచినప్పుడు చేశాడు. 3 దినాలు చేశాడా? పిలువబడిన వారు 3 దినాలు చేస్తే చాలా. నేనంటాను యేసుప్రభు 3 అని చెప్పలేదు. అననీయ అతన్ని కలిసి దర్శించి ఆ మాట చెప్పి బాప్తిసం ఇచ్చేటప్పటికి 3 రోజులు అయింది. కనుక 3 అనే మాట మనకు దొరికింది అంతే. 1 రోజులన్నీ రావచ్చు ఎవరైనా వ్యక్తి, 5 రోజుల్లో రావచ్చు ఒక వ్యక్తి. వచ్చే పరిచర్య గురించి వివరం చెప్పే వరకు కూడా ప్రార్థనలో ఉండటం మంచిది. స్తోత్రం కలుగును గాక. 1కి 2, 2కు 3 సార్లు సూచనలు బలంగా వచ్చేటటువంటి విధానం. ఎవరో చెప్తారు, ప్రభు చెప్పారు నువ్వు నా సేవకుడు అని, ప్రభు చెప్పారు నువ్వు నా బిడ్డవని, ప్రభు చెప్పాడు నేను వాడుకుంటానని. కానీ నువ్వేం చేయాలో ఒక ఆయన వచ్చి చెప్తారు, చెప్పబడుతుంది. ఒక ఆయన కూడా కాదు, చెప్పబడుతుంది. గో అహెడ్ అండ్ వెయిట్ అపాన్ మీ. ప్రార్థనలో ఉన్నాడు, అన్నీ వచ్చాడు. చివరికి ఆలస్యం చేయకు,
దేవుడు కనపడి ఉండొచ్చు, యేసుప్రభు కనపడొచ్చు, నీకు సేవకుడుగా నిన్ను అభిషేకించి ఉండొచ్చు, నేను ఎన్నుకొని ఉండొచ్చు. కానీ తడవ చేయక నీతో మాట్లాడిన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమాట? నీతి యావత్తు ఇలా జరగాలి. కనుక లేచి ప్రార్థన చేసుకుని బాప్సిం తీసుకుని నీ పాపాలు కడిగేసుకో, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతానంటున్నాడు. ప్రైజ్ అలారా, హల్లెలూయా, దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేశాడు? అననీయ గారు, సౌలు గారు, అబ్బో సౌలు గారు, పౌలు గారు, నీకు భలే ఎక్స్పీరియన్స్ అండి బాబు, నేను ప్రభులో ఉన్నాను కానీ, చాలా భక్తుగా ఉంటున్నాను కానీ, ఆత్మపూర్ణ ఉన్నాను కానీ, నీలాగా అలా వెలుగును చూసి అల్బు నాకు లేదు. మీరు నేను పాస్టర్లు అయిపోదాం, మీరు నేను పదండి సార్, మీరు సూట్ కేసు నాది సూట్ కేసు. నేటి దినాలు సూచన చెప్తున్నాను అక్కడంతే, వాళ్ళు అలాగ అనలేదు. మన్నించండి దయచేసి. నేటి దినాల్లో స్పీడ్ ఎలాగుంది, ఇంత అనుభవం నీకు ఉంది కనుక, ఇంత ప్రత్యక్షత నీకు ఉంది, ఇలా దేవుడు డైరెక్ట్ నీతో మాట్లాడేశాడు కనుక నన్ను నీ దగ్గర తీసుకెళ్ళి నా చేతి మాట చెప్పించాడు, నువ్వు నేను కలిసి మినిస్ట్రీ చేద్దాం, నువ్వు నేను కలిసి మినిస్ట్రీ చేద్దాం. ఇంకెందుకు, నన్ను పంపాడు దేవుడు, నిన్ను పంపాడు దేవుడు, ఇద్దరు పిలుపు ఒకటే, పదరు అనలేదట. అననీయ సౌలు కలిసి సంఘంలోకి వెళ్ళారు. స్తోత్రం కలుగును గాక. సంఘంలోకి తీసుకెళ్ళి సంఘానికి అననీయ పరిచయం చేశాడు. ఇతడు యేసుప్రభు బిడ్డ, యేసుప్రభుని అంగీకరించాడు. పేరు సౌలు. ఒకప్పుడు ఇలాగన సంఘాన్ని చీల్చి చెండాడారు. అమ్మ వెంటనే సంఘం అంతా ఉలికిపడ్డారు, కేకలేశారు, చెవులు కొరుక్కున్నారు. కొంతమంది దారులు చూసుకున్నారేమో. కంగారు పడకండి, నేను ఇలాగే కంగారు పడ్డాను. యేసుప్రభు చెప్తే కంగారు పడకండి, నిజముగా యేసును దర్శనం పొందిన వ్యక్తి, నిజముగా యేసు స్వరం విన్న వ్యక్తి, నిజముగా దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి, నేను వెళ్ళాను, నేను మాట్లాడాను, బాప్సిం తీసుకున్నాడు నా దగ్గరే, నేను చెయ్యేసి బాప్సిం ఇచ్చాను, పరిశుద్ధాత్మ కూడా పొందారు అంటూ సంఘంలో తీసుకొచ్చి పరిచయం చేశాడు. పరిచయం చేసి సంఘంలో ఇన్వాల్వ్ చేశాడు. అంటే ద్రాక్షవల్లిలో ద్రాక్ష తీగగా అంటు కట్టబడు. అంటే అననీయగా అంటు కట్టబడలేదు. క్రమం చూడండి, ఆ డిసిప్లిన్ చూడండి. యేసుప్రభు కూడా డిసిప్లిన్ పక్క తప్పలేదు. వస్తారు, ఏం చేయాలో చెప్తారు. కనిపెట్టాడు, ఉపవాసం ప్రార్థన చేశాడు, వచ్చాడు. పద అని సౌలు గారు అనలేదు, పద అని అననీయ అనలేదు. నాకు అనుభవం ఉంది, దేవుడు నాతో మాట్లాడే అనుభవం నాకు ఉంది, నీకు కనపడే అనుభవం ఉంది, ఇద్దరం కలిసి మినిస్ట్రీ చేస్తే అబ్బో భూమిని తలకిందులు చేసేయచ్చు, పదరా అబ్బాయి అనేంత స్పీడు నేను ప్రభులోకి వచ్చిన తొలి దినాల్లో చూశాను సేవకుల దగ్గర. ఈ 30 సంవత్సరాల్లో కూడా తీరు ఇంకా వేగమైపోయింది. ఒకవేళ ఎవరైనా కాదు వద్దు అంటే నువ్వెవరు ఆఫ్ చేయటానికి అనేవారు ఉంటారేమో. కానీ క్రమం ఎవరికి? దేవుడికి క్రమాలు కుదరదు. నశించిపోతున్నాయి ఆత్మలు, పరిగెడదాం పద. సువార్థీకరణ కోసం పరిగెత్తు, మంగళోడు చాకలోడు నీ స్థాయిలో పరిగెత్తు, చెప్పు. కరపత్రాలను అందిస్తావు, పాటలు పాడతావు, బజార్లోకి వెళ్తావు, చేపల షాపు దగ్గరికి వెళ్తావు, రొట్టెల షాపు దగ్గరికి వెళ్తావు, కనపడినోడు కల్లా చెప్పేసాయి. కానీ సేవ, కాపరి, ఒక ప్రత్యేకమైన పని ఉంటే మట్టుకు పిలవబడాలి. స్తోత్రం కలుగును గాక. సో యేసు ప్రభు నీకు వచ్చి చెప్తారు అనగానే ఆయన చెప్పాడు, ఇదిగో పద మన సంఘానికి వెళ్ళాలి, సంఘంలో నీ గురించి నేను సాక్ష్యం చెప్పాలి, నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి. నీ గురించి నేను సాక్ష్యం చెప్పాలి. ప్రభు నాకు ఈయన గురించి చెప్పాడు, నేను వెళ్ళాను, ఆయన బాప్సిం ఇచ్చాను, నిజంగా ఆయన యేసుప్రభు బిడ్డే, యేసుప్రభు కనపడ్డాడు, నేను తీసుకొచ్చి చెప్తాను. నువ్వు కూడా సంఘంలో నిలబడి నీ అనుభవం చెప్పాలి. అప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థించి చేర్చుకుంటారు. స్తోత్రం కలుగును గాక. సంఘంలోనికి నీవు అలాగున చేర్చబడాలి. ఇదేదో పిక్నిక్ కాదు, ఇదేదో సత్రం కాదు, ఇదేదో క్లబ్ కాదు. నేడు దినాల్లో సంఘం అంటేనే ఆ వైఖరి, ఆ నిర్వచనం పోయింది, ఆ భారం, ఆ దర్శనం, ఆ క్రమం పోయింది. ఒకవేళ ఇలాంటి మాటలు నాలాంటి వాళ్ళు నేను చెప్పక వివరించక బహుశా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడి దినాల్లో పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ మన ముందు పెట్టి ఇవన్నీ నేర్పిస్తున్నాడు. సంఘం అంటే ఇంత క్రమం నేను పెట్టాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కొన్నేళ్ళకి కూడా అన్నాడు, నీ కొన్నేళ్ళ దగ్గర దోతొచ్చి అన్నాడు, నీ దాన ధర్మాలు, నీ భక్తి, నీ అర్పణలు దేవుని దగ్గరకు వచ్చేసాయి. దేవుడిని ఆశీర్వదించరమ్మన్నాడు, దేవునికి వెండి బంగారు ఇచ్చిరమ్మన్నాడు అననలేదు. ఏమన్నాడు చెప్పండి? చేరాయట. ఓకే, మరి ఏం చేయాలి నువ్వు? పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు, సీమోను అనే పేతురు ఉంటాడు, చర్మకాని ఇంట్లో ఉంటాడు, పిలిపించుకుని ఆయన చెప్పే మాటలు విను అని యెహోవా, యేసు ఆత్మ సెలవిచ్చారు. ఏంటి లైను? లూప్ లైన్ లేవు దేవుని దగ్గర. సంఘంలో లూప్ లైన్ లేవండి, షార్ట్ కట్లు లేవండి. మన కొలుపోడు, మన వీధిలో పోడు, మన ఊర్లో పోడు, మనం కలిసి చదువుకున్నాం, నువ్వు నేను బ్రదర్ సేవ చేసేద్దాం. ఓకే,
సంతోషంగా చేయండి, సమాధానంగా చేయండి, సేవే చేయండి. కానీ ఈ క్రమం ABCD అది లేఖన క్రమం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్బో, యేసు ప్రభు కన్నా నాకు ఆత్మల భారం పెరిగిపోయిందేమో, నశించిన దాన్ని వెతికి రక్షించమన్నాడు కదా అంటే యేసు ప్రభు కన్నా స్పీడ్ భారం పెరిగిపోయిందా, యేసు ప్రభు కన్నా దర్శనం మర్చిపోయిందా, ఆయన పెట్టిన క్రమాన్ని దాటేస్తే యేసు ప్రభు నువ్వేమో ఇది అంటావు, ఆత్మలు చచ్చిపోతున్నావు, యేసు ప్రభు ఏంటి ఆత్మదేవుడు అని నాగమంటావు, ఆత్మలు చచ్చిపోతున్నావు, యేసు ప్రభుకి నేను తిరిగి సమాధానం చెప్పే స్థాయిలో ఉంటుంది సేవ. ఎందుకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చాడు. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరికి శిష్యుడు? అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరికి శిష్యుడు? అదే మొదటిసారి వచ్చాడా లుస్త్రకు పౌలు? మరి పౌలు గారు అప్పుడే మొదటిసారి అక్కడికి వస్తే, తిమోతిని అప్పుడే మొదటిసారి కలుసుకుంటే మరి ఎవరికి శిష్యుడు? పౌలు తిమోతి అని లింక్ పెట్టాం కదా. అప్పటికే మరి శిష్యుడయ్యాడంటే మొదట కలుసుకున్నట్టుగా ఉందేంటి ఇక్కడ? ఇంతకీ తిమోతిని ఒక శిష్యుడు ఎవరు? యేసుప్రభువు ఏమన్నాడు మత్తయి సువార్తలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు అయితే బోధించినవన్నీ కూడా వారిని అనుసరించమని ఆచరింపచేయమని బోధించి నాకు శిష్యులుగా చెయ్యండి. అలాంటి శిష్యత్వం అంటే నమ్మి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ పొంది శిష్యుడుగా ఉండుట కంటే యేసు ప్రభు చెప్పిన రీతిలో యేసు విశ్వాసములో ముందుకు సాగుచున్న వ్యక్తి, డిసైపుల్ ఆఫ్ జీసస్. స్తోత్రం కలుగును గాక. పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చాడు. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వాసము కలిగి ఉన్న, యేసు ప్రభువును నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్న, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక యూదురాలి కొడుకు. అతని తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు, ఆమెమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. చూడండి లింకు. యూదులు వేరు, గ్రీకులంటే అన్య జనుల కింద లెక్క, సున్నతి లేని వారి కింద లెక్క. యూదులంటే దేవుడు ఎన్నుకున్నవారు, స్తుతి ఆరాధన గోత్రం ఉంచి వచ్చినవారు. తల్లేమో యూదురాలు, విశ్వసించిన యూదురాలు. తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. 2వ వచనం, అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. ఆ సిస్టమ్ ఎలాగుందో చూడండి. దేవుని ఎన్నిక, దేవుని ప్రత్యేకం, ఆయన ఆలోచన, ఆయన విధానం చూడండి. యేసుప్రభు శిష్యుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అప్పటికే కొంతమంది సహోదరులు అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఈకోనీలో ఉన్నారు. ఆ సహోదరుల మధ్యన ఆ సహోదరుల చేత మంచి సాక్ష్యం అప్పటికే పొందిన యవ్వన బిడ్డ తిమోతి. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. తోడి సహోదరులు అంటే ఎవరు? అమ్మ కడుపున పుట్టిన అన్న తమ్ముళ్ళు కాదండి. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన విశ్వాసుల సమూహం. సహోదరులు అంటే పురుషులు అనుకోండి కాసేపు. వారి మధ్యన మంచి పేరు అప్పటికే పొందుకున్నాడు. శబ్బాష్, నెంబర్ 1 నిప్పు. స్తోత్రం కలుగును గాక. ముందు ఉండదు నాకు పేరు, మధ్యలోనే ఉండదు నాకు పేరు, తర్వాత ఉండదు నాకు పేరు. మరి తిమోతిని అయిపోవాలి, పౌలుని అయిపోవాలి. నాకు ఎలా కుదురుతుందండి? ఇక్కడ మిల్లు ఉంది కాబట్టి, ఇలా గొడవను ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి మైక్ తెచ్చేసాను, కొనేసాను, బట్టలు వేసేసుకున్నాను, డప్పు కొడితే మీరు వచ్చేసారు, వాక్యం చెప్పేస్తున్నాను. నాదేం పోయే అనుకుంటే ఏం పోయినట్టే ఉంటుంది. కానీ ఈ వచనాలన్నీ చూస్తూ ఉంటే హృదయం మండుతుంది. స్తోత్రం కలుగును గాక. ఈ వచనాలు ఉంటే చెక్కబడుతున్నట్టుగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సేవ విషయంలో కానీ, పిలుపు విషయంలో కానీ, ప్రభు ప్రత్యేకించుకునే విషయంలో కానీ, ప్రభు యొక్క క్రమ విషయంలో కానీ ఎంత స్పష్టంగా డిజైన్ మన ముందు పెడుతున్నాడు చూడండి. ఈ ఫౌండేషన్ దాటి బిల్డింగ్ కడితే ఫౌండేషన్ మీద లేని గోడ పడిపోతుంది. ఫౌండేషన్ మీద వేసారు కదా, నువ్వు 10 అంతస్తులు కట్టుకో, 20 అంతస్తులు కట్టుకో, లోపల ఎన్ని గదులు కట్టుకో, ఫౌండేషన్ మీద ఉండాలి గోడ. అవునంటారా కాదంటారా? స్తోత్రం కలుగును గాక. నాకు ఈ ఫౌండేషన్ వద్దు, ఈ మొదటి అంతస్తు మాత్రం ఫౌండేషన్ కట్టుకుంటాను, తర్వాత ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, అలా బాగుంటుంది అంటే ఎంతకాలం ఉంటుంది? నోవే. రేపు ఎల్లుండో చిట్లిపోతుంది, తర్వాత ఒరిగిపోతుంది. అది ఈ ఒరిగిపోవటం వల్ల మెయిన్ బిల్డింగ్, పునాది మీద ఉన్న బిల్డింగ్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ పునాది వేసిన ఇంజనీర్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇంజనీర్ ప్రతి స్టెప్ చూసుకుంటాడు. ఇలా వచ్చిందండి పక్కకి, నో క్రాక్ వస్తుంది, ఇలా తీసుకురా అంటాడు మేస్త్రితో.
ఇలా కూడా కట్టొచ్చు కదండి, వాళ్ళు కట్టుకున్నారు కదండి, ఇలా కూడా ఏమవుదండి, మంచి సిమెంట్తో కడతాం. మేస్త్రి ఏమన్నా సరే, ఇంజనీర్ ఏం చేస్తే చెప్పండి, పోనీలే బాబా నీ ఇష్టం కదా కట్టుకోపోన్లే. కుదరదు. ఇంజనీర్ ఏమంటే చెప్పండి, నాకు పేరు పోతుంది. ఎవడు కట్టాడు ఇది అంటారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట కూడా నేను మీరు వినాలి. మంచి సహోదరుల మధ్యన మంచి పేరు అంటే సంఘంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు అంటే కులాన్ని బట్ట, డబ్బును బట్ట, పదవిని బట్ట ఏం కాదు. ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలనే తపన సహోదరులు కనిపెట్టారు. స్తోత్రం కలుగునుగా. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి యవనస్తుడు అనుకుందాం. లుస్త్రకు వచ్చినప్పుడు జరిగింది ఇది. మంచి పేరు పొందినవాడు అతడు. తనతో కూడా బయలుదేరి రావాలనని, సో ఎవరిని ఎన్నుకుంటున్నాడు పౌలు గారు? ఈ మంచి పేరు కలిగిన సహోదరులు కూడా, ఈయన కూడా తీసుకెళ్తారా, మీరు పరిచయకు తీసుకెళ్తారా? అబ్బో నెంబర్ 1 అండి బాబు, మీకు తగినోడండి అంటున్నారేమో బహుశా. అలా కోరుకుని ఉన్నాడట. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు లేదా సౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలిసిందే కనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా, అంటే పౌలు తిమోతేలు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము చూడండి, వారు ఆయా పట్టణముల గుండా వెళుతున్నారట. యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను కొన్ని విధులు సంఘాలకు నిర్ణయించారట. చూడండి అక్కడ, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఆ పట్టణములలో యేసుప్రభువును నమ్ముకున్న సంఘాలు సమాజాలు ఉంటే యెరూషలేములో ఉన్నారు అపొస్తలులు. ఏది 11 మంది, ఇంకా హతసాక్షులు కాలేదేమో కొంతమంది. యెరూషలేములో ఉన్న అపొస్తలులను అక్కడ ఇంకా పెద్దలను నిర్ణయించారు కొన్ని విధులు, డిసిప్లిన్, నియమాలు, నిబంధనలు, వాక్యానుసారమైనవి. స్తోత్రం కలుగునుగాక. నియమాలు నిబంధనలు అంటే ఇంత జుట్టు అంత జుట్టు కాదండి. వాక్యానుసారమైన ఆత్మానుసారమైన విధులు నిర్ణయించారు కనుక వీరు బయలుదేరింది దాని కొరకు కనుక వెళ్ళి వాటిని గైకోనాలని వాటిని అక్కడున్న సంఘస్థులకు వారికి అప్పగించారు. మీరు ఇలాగ ఉండాలి, సంఘం అంటే ఇది, మీరు ఇలాగ ఉండాలి, ఇలా చేయాలి, ఇది క్రమం, ఇది ఆది అపొస్తలుల క్రమం అని చెప్పారట. చెప్పి వారికి మీరు ఇలాగ ఉండండి అంటే వారు అంగీకరించారు. నేటి దినాల్లో ఈ సంఘానికి ఏముంది చెప్పండి? ఇటు కాపరి మాట వినరు, అటు పెద్దల మాట వినరు. ఏ సంఘం ఉంది చెప్పండి? స్తోత్రం కలుగునుగాక. ఆ డిసిప్లిన్ చూడండి, పరిశుద్ధాత్మ నడిపింపు చూడండి ఎంత చక్కగాను. పౌలు గారు నాకు డైరెక్ట్గా మాట్లాడేశాడు, దేవుడు తిమోతి రావయ్య, నువ్వు నాతో వస్తే దీవించబడతా, లేకపోతే పోతావంతే అని. ఈ డైలాగ్ కాదు. నేటి దినాల్లో నాలాంటి వాళ్ళ డైలాగులు అలాగే ఉంటున్నాయి. దేవుడు నాకు డైరెక్ట్గా కనపడ్డాడు, డైరెక్ట్గా నన్ను ఎన్నుకున్నాడు, డైరెక్ట్గా అపొస్తలుని చేసేసాడు, నాకు వీళ్ళు డిగ్రీలు ఏమి అవసరం లేదు, థియాలజీ అవసరం లేదు, సంఘం అవసరం లేదు, నేను పోతున్నాను, తిమోతి పరిశుద్ధ ప్రేరేపించేదా, వచ్చేసి మనం ఇద్దరం వీళ్ళు అలా పోదాం, చెప్పేద్దాం. సంఘాలకి కొన్ని క్రమాలు, వీడు సొంత క్రమాలు చెప్పలేదట. అప్పటికీ ఆదిమ సంఘం, అపొస్తల సంఘం, బిబ్లికల్ సంఘం, దేవుని క్రీస్తు ఆదిమ పునాది సంఘం కొన్ని విధులను పాటిస్తూ ఉంది, కొన్ని నియమాలను పాటిస్తూ ఉంది దేవుని మహిమ కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుశా విధులు, వస్త్రధారణ, భోజనమా అవన్నీ సెకండరీ. విధులని చెప్పండి, అపొస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన ఎందును నేను అనుకుంటాను ఆ విధి కంప్లీట్గా సంఘానికి ఉండాలి. అపొస్తలుల బోధ నాకు అనవసరం, సంఘంలో ఉంటా. రొట్టె విరుచుడు నాకు అనవసరం, సంఘంలో ఉంటా. ఉపవాసాలు ప్రార్థనలకు అనవసరం, సంఘంలో ఉంటా. ప్రభు అంటున్నాడు, ఇది బాబు నేను పెట్టిన క్రమం. ఆ దినాల్లో సంఘాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అదే చెప్పారు, ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి వాళ్ళ చేత అది చేయించి ముందుకెళ్ళిపోయేవారు. మరొక పట్టణం, ఇంకా ముందుకెళ్ళారు, మరొక పట్టణం. ఈరోజు నీవు నేను సంఘమా ఈ పరిశుద్ధాత్మ స్వరమునకు చెవి యొగ్గుతున్నామా లేదా నా ఇష్టం అంటున్నామా? ఆలోచించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. సరే కాస్త ముందుకు వెళ్తున్నాను చూడండి. వారు ఈ పట్టణం ద్వారా వెళ్ళొచ్చు గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి కనుక, 5వ వచనం, కనుక సంఘములో, ఎక్కడ సంఘాలు? యెరూషలేములో కాదు, ఆయా పట్టణములలో ఉన్న సంఘములు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు సమూహముగా కూడి
ప్రార్థన చేస్తూ ప్రభువులు స్వీకరిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ తమ దైనందిక కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న విశ్వాసుల సమూహం. కనుక సంఘములు విశ్వాసమందు అలాగున స్థిరపరచబడ్డారు. విశ్వాసం అంటే కేవలం నమ్ముకోవటమే కాదు, సంఘము ఒక కట్టుబాటు, యేసుప్రభు క్రమము, ఒక విధి, ఇవన్నీ కూడా చెప్తా ఉంటే విశ్వాసంలోకి వచ్చిన వారు స్థిరపడుతున్నారట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎంత అవసరం సంఘానికి క్రమశిక్షణ. దేవునికి అవసరం లేకపోతే ఈ పాస్టర్ గారు చెమటలు కక్కుంటూ వినాలి వినాలి వినాలని అనవసరం. వీళ్ళు కూడా కంఠశోష. యేసుప్రభు క్రమం, యెహోవా క్రమం, పరిశుద్ధాత్మ క్రమం. పౌలు గారైనా తిమోతిని పట్టణాలు ఉండే సొంత ప్రసంగాలు ఏం చేయలేదు. రండి స్వస్థపరుస్తాం, రండి బాప్తిస్మం, రండి. ఆయా సంఘాలకు వెళుతూ సంఘములకు ఈ అపొస్తలులు పెద్దోళ్ళు పంపించారు. మీరు వెళ్ళిన చోటల్లో కూడా ఇది ఈ క్రమం పాటింప చేయండి. క్రీస్తు సంఘం, యేసుప్రభు సంఘం, ఇదిగో దేవుని క్రమం, పరిశుద్ధాత్మ క్రమం ఇలాగ ఉండాలి. ఆచరింపజేస్తూ ఉంటే అక్కడ ఉన్న సంఘములందరూ కూడా విశ్వాసమందు అవి పాటిస్తూ స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. క్రమశిక్షణ చెప్తుంటే సంఘం పెరిగిపోతూ ఉందట. అసలు క్రమశిక్షణ చెప్పకపోతే సంఘాలు పెరిగిపోతాయి ఈరోజు. అవునంటారా కాదంటారా? పిల్లలు నువ్వు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ప్రార్థనకు రావాలి, నువ్వు వాక్యం చదవాలి, ప్రభు బల్లలో ఉండాలి, యేసు ప్రభులు ఎలాగ ఉండాలి, మనం ఎలాగుంటే ఎలాగమ్మా, ఎలాగయ్యా అని అన్నాం అనుకోండి, సంఘం ఖాళీ. ఎక్కడైతే విచ్చలవిడి స్వేచ్ఛ ఉంటుందో అక్కడ కూడా సంఘం పెరిగిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వచ్చిన చూస్తే విశ్వాసం రావటమే కాదు, విధులు, నియమాలు, కొన్ని వాక్యాంశాలు, నిబంధనలు వారు చెప్పగా, వారు అనుసరించగా, వాళ్ళ విశ్వాసమందు స్థిరపరచబడి ముందుకు సాగుచుండగా ప్రతిదినము కూడా సంఘంలోనికి నూతన ఆత్మలు లెక్కకు మించి సంఘంలోకి వచ్చేస్తున్నారు. యేసుప్రభుని నమ్మేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకంతో మనం కూడా కలిసిపోతే యేసుప్రభుని ఎవరు నమ్ముకుంటారు? మీరు మాలాగా ఉన్నారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈరోజు ఈ మాట మనం అనుకోవాలి. లోకంతో చెయ్యాటాడుతూ, లోకంతో స్నేహం చేస్తూ, అన్నకన్నా స్పీడ్గా ఉంటూ యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి, చర్చకరండి అని చెప్తే ఎవడు రాడు. ఏంటి తేడా నీకు నాకు అని అంటాడు. కానీ ఇలాగున మనం అన్నాం అనుకోండి, ఒక్కరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, నీ వెనకాల లోపలికి వస్తారు, దేవునిలోకి వస్తారు, యేసుప్రభులోకి వస్తారు. అందుకే ప్రభు అంటాడు, వెలుగు సంబంధులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను ఇప్పుడు వచ్చేసే సంఘానికి అంటే పెళ్ళికి వచ్చినట్టు వచ్చేసి పోవచ్చు. వాళ్ళు ఉండాలి, ఇందులో సంఘంలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి, రక్షణ పొందాలి. అంటే నీలో ఏదో స్పెషాలిటీ కనపడాలి, నాలో ఏదో స్పెషాలిటీ కనపడాలి. ఆ స్పెషాలిటీ పేరే యేసయ్య. ఆ స్పెషాలిటీ పేరే దేవుని పట్ల భయము, భక్తి. అవునన్న వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడి డామినేషన్ ఎక్కడుందండి? అక్కడైతే పరిశుద్ధాత్ముడు నేను ఏర్పాటు చేసుకున్నాను, నా పని కోసం పక్క పెట్టండి వీళ్ళని అన్నాడు కదా. మరి ఇక్కడే ఉందండి. అయిపోకండి, కాస్త ముందుకు వెళదాం. లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో ఆసియా ఖండం అంటే భారతదేశం ఉన్న ఖండం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిపోయారు. ఆసియా గుండా కాకుండా వేరే ప్రాంతాల గుండా ఈ పౌలు, తిమోతి వెళ్ళిపోయారు. అవే మాటలు చెప్పుకుంటూ ఎవరు ఆటంకపరిచారు? చూసి చెప్పండి, ఎవరు ఆటంకపరిచారు? ముగిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఆటంకపరిచారు? దేవుని పనికి దేవుడు ఆటంకపరుస్తాడా? తండ్రి పనికి యేసు ఆటంకపరుస్తాడా? తండ్రి కుమారుల పనికి పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తారా? ఆత్మల సంపాదన కదండి, ఆత్మను సంపాదించాలి కదండి, నశించాన్ని వెతికి రక్షించాలి కదండి. పరిశుద్ధాత్మ అయ్యి ఉండడు. ఎందుకంటే దేవుని రాజ్యం విస్తరిస్తుందని వద్దు వద్దు వద్దని ప్రవచనం వచ్చిందంటే ఇది దెయ్యం అని అనుకునేవారు కూడా ఉంటారు. కానీ ఆత్మ అంటే ఎప్పుడు వెళ్ళు 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 నడుం పట్టుకుని తోసేవాడు కాదు. ఒక్కొక్కసారి నీకు తెలియని సంగతులు చెప్పే విధానంలో నువ్వు వినని రీతిలో ఉన్నా, అర్థం చేసుకోని రీతిలో ఉన్నా, ఒకసారి ప్రభు సూటిగా మాట్లాడతాడు, ఆగో ఆ రూట్లో వెళ్ళొద్దు, స్తోత్రం కలుగునుగాక. ఆ రూట్లో వెళ్ళొద్దు, స్తోత్రం కలుగునుగాక. ఆ రూట్లో వ్యాపారం కోసం కాదు, వేరే కోసం కాదు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని, నశించిందని వెతికి రక్షణ శుభార్త చెప్పాలి కదా, యేసు వాక్యం చెప్పొద్దంటాడని ఒక ఏమంటాడు చెప్పండి, అది వెన్నుపోసలాగా ఒక లైఫ్ లైన్ లాగా అనేసుకుంటే యేసు వాక్యం చెప్పొద్దని ఎక్కడ అండు.
దెయ్యం అంటుంది అని అనుకుంటే, నిజంగా అనుకుని ముద్రేసేస్తే అది పెంతుకోస్త అనుకుంటే, మరి ఇక్కడేంటి? లేఖనంలో పరిశుద్ధాత్ముడు సరాసరి పౌలు తిమోతులు మంచి పేరు మంచి సాక్ష్యం సంపాదించుకుని సంఘాలు బలపరుస్తూ తెరపడుతూ వెళ్ళిన వారిని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఆసియా గుండా వెళ్ళొద్దు, వేరే రూట్లో వెళ్ళండి, అక్కడ వాక్యం ఇప్పుడు చెప్పొద్దు, అక్కడ వాక్యం ఇప్పుడు చెప్పొద్దు. అందుకే నేను అంటున్నాను, దైవజనుడైనా సేవకుడైనా సంఘ పెద్దయినా సంఘమైనా ఎవరైనా దేవుడు అవునన్నప్పుడు ముందుకెళ్ళాలి, కాదన్నప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా నీకు నాకు అనిపించవచ్చు, అయినా సరే ఆత్మస్వరం నీకు గుర్తుపట్టగలిగితే నువ్వు ఆగిపోతావు అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఏమంటారు ఇందాక చెప్పండి లైఫ్ లైన్ లాగా ఇంకంతే. లెసన్ రక్షణకు వచ్చాడు, నేను కూర్చుంటే లాభం, వెళ్ళి చెప్పాలి, అక్కడికైనా వెళ్ళి చెప్పాలి. పరిశుద్ధాత్మ ఆగవయ్యా, అటు కాదు ఇటు, అటు కాదు ఇటు వెళ్ళు, అక్కడ వద్దుపో అంటాడా అంటే అంటాడని ఉంది ఇక్కడ. బైబిల్ చదివింది ఏది, ఆ డైరెక్షన్ వచ్చింది ఏది? రమ్మంటారు వెళ్ళిపోతాం, లేకపోతే మరొకలాగా నా ఇష్టం ప్రభు నాతో ఉంటాడు. ఇక్కడ మరి పరిశుద్ధాత్మ ఆయనతో వీళ్ళతో లేడా? యేసు ప్రభు లేడు వీళ్ళతో, పరిశుద్ధాత్మ లేడు వీళ్ళతో, మంచి సాక్ష్యం సంపాదించిన తిమోతితో లేడా? ఆలోచన చేస్తే దేవుడు ఇంతగా మనల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్పే సంగతులు, ఆయన డైరెక్షన్ ఒక్కొక్కసారి మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. దేవుడేంటి వాక్యం చెప్పొద్దంటమేంటి, దేవుడేంటి ఆశయకాండ వెళ్ళొద్దంటమేంటి, దేవుడేంటి సువార్త చెప్పొద్దంటమేంటి, దేవుడు కాదు దేవుడై ఉండడు అంటూ మీరు నేను మీటింగ్ పెట్టి మరీ చెప్తాం అక్కడ. అందుకే దేవుడు అంటాడు, నా గొర్రెలకు నా స్వరం తెలియాలి, నా లీడింగ్ మీకు తెలియాలి. పరిశుద్ధాత్మ అంటే మీరు అనుకున్నట్టు చేసుకుపోయేది కాదు, మీరు అనుకున్నది పరిశుద్ధాత్మ అనుకున్నట్టు కాదు, పరిశుద్ధాత్ముడు అనుకున్నప్పుడు మీరు అనుకుంటాం కాదు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు కాదనుకుంటాడు, అప్పుడు మనం కాదనగలగాలి. స్తోత్రం కలుగునుగాక. అంతగా మనకు ఆత్మ అవసరం, అంతగా మనకు ఆత్మ నడిపింపు అవసరం. సంఘమా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుబాట్లు లేని కుటుంబం ఎలాగుంటుంది చెప్పండి? కట్టుబాట్లు లేని పిల్లలు ఎలాగుంటారు? కట్టుబాట్లు లేని కాలేజ్ ఎలాగుంటుంది? కట్టుబాట్లు లేని పరిపాలన ప్రజలు ఎలాగ ఉంటారు? కట్టుబాట్లు లేని వ్యవసాయం ఎలాగుంటుంది? ఎక్కడ పైకి వస్తుంది, ఎక్కడ పంట వస్తుంది? ఎవరిష్టం వాళ్ళది. కట్టుబాట్ల పంట చెప్పండి, నా ఇష్టం. ఎలా ఉంటుంది ఫ్యామిలీ? నా ఇష్టం. ఎలా ఉంటుంది స్కూలు? నా ఇష్టం. ఎలా ఉంటుంది వ్యవసాయం? నా ఇష్టం. ఎలా ఉంటుంది వ్యాపారం? 100 మంది పనులు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, పైన సుప్రీం బాస్ ఉన్నాడు, అందరిది వాళ్ళ ఇష్టం. ఏం చేయగలరు చెప్పండి? వ్యాపారం ముందుకెళ్తుందా? వ్యవసాయం ముందుకెళ్తుందా? కుటుంబం ముందుకెళ్తుందా? స్కూల్ ముందుకెళ్తుందా? ఈవెన్ రాజ్యం ముందుకెళ్తుందా? సంఘం ముందుకెళ్తుందా? సంఘానికి గుండె పరిశుద్ధాత్ముడు, సంఘానికి ఊపిరి దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇలాగ దేవుడు నన్ను ఆపాడు అని బండగా మొండిగా నేనేదో కుర్చీలో కూర్చొని చెప్పటలేదు, కానీ బలమైన ప్రేరేపణ వస్తుంది మనసులో, చాలా బలమైన ప్రేరేపణ వస్తుంది. ముఖ్యంగా సేవ విషయంలో, ముఖ్యంగా పరిచయ విషయంలో, ఈవెన్ మీటింగ్స్ విషయంలో కూడా చాలా బలమైన ప్రేరేపణ వస్తుంది. అలా కాదు, ఇలా అని. వేరే రూట్లో వెళ్తున్నాం అనుకోండి, గలిబిలి టెన్షను, అన్ని అపోజిషన్స్ వస్తాయి. ఆయన అన్నట్టు వెళ్తున్నాం అనుకోండి, అపోజిషన్ వచ్చినా సరే అలాగ దారి చేసుకుంటూ పోవచ్చు. అలాంటి సూచనలు ఎన్నోసార్లు వచ్చాయి. ఆ ప్రేరేపణ ఎన్నోసార్లు సంఘంలో ప్రకటించాను, ఇక్కడైనా ఒళ్ళూరులో అయినా. తర్వాత వేరే మాటలు వచ్చాయి. వేరే మాటలు వచ్చినందువల్ల, ఆ మాటలు అనుసరించిన వల్ల పరిశుద్ధాత్మను ఆ రీతిలో కూడా దుఃఖపెట్టిన వాడిని అయ్యాను నేను. ఆ రోజు దేవుడు అంటాడేమో, నా నడిపింప నీకు వ్యక్తులు నడిపింపు కావాలా? నా నడిపింపు కావాలి సంఘానికి, వ్యక్తులు నడిపింపు కావాలా? ఇప్పటికే నేను అంటాను, చాలాసార్లు దుఃఖపడుతుంటాను చాలా విషయాల్లో. మీటింగ్ విషయంలో కానీ, సభల విషయంలో కానీ, ప్రార్థనల విషయంలో కానీ, కూడికల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఆయా రీతులుగా ప్రభు ప్రేరేపిస్తే చెప్పగలను. అలా చెప్పుటకు ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఈ రోజు వరకు మీరు అలా లేరని అంటే ఓకే, ఈ రోజు నుంచైనా మీరు నేను అలాగ ఉందాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మెంటర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. సంఘానికి మెంటర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ కాపర్లకు మెంటర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ మధ్యన వంశీబాబు చెప్పాడు, 15 సంవత్సరాల మా సంఘానికి మండపేట నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడండి, పెళ్ళయిందండి, వాక్యం ఏమంటాడండి, చర్చిలో వాక్యం చెప్తాను, వాక్యం ఏమంటాడు. సండే స్కూల్ నేను సండే స్కూల్ లేదు,
మరి ఏ సంఘంలో పుట్టావు, నీ పాస్టర్ గారు ఎవరు, ఏం చెప్పడట. నా సంఘం లేదు, ఏం లేదు, తిరుగుతుంటానంటాడట. వాక్యం ఇవ్వాలట. 15 సంవత్సరాలు చూస్తున్నాడు, వాక్యం బలవంతం చేస్తారట. 15 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా వాక్యం ఇస్తే ఏదో తీరులో చెప్పుకుపోతాడట. అసలు ఆ సంఘం ఏంటి, పిలుపు ఏంటి, నీ మెంటర్ ఎవరు, నీ నడిపింపు ఎక్కడుంది, ఎవరు నీకు నాయకుడు, అలా నీ అనుభవం ఏంటి చెప్పమంటే చెప్పడే. దేవుడు నన్ను పిలిచాడు, నాకు వాక్యం కావాలి. ఇప్పటికీ వదిలిపెట్టాడంట. అంకుల్ గారు ఏం చేయమంటారని ఎలాగుంది పరిస్థితి, ప్రార్థన చేయండి సార్ అంటాడు. వంశీబాబు అడగండి చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవలు అలాగున్నాయి, పనివారు అలాగున్నారు. మన ముందే ఇబ్బంది పడుతున్నాడు. నేను చెప్పాలనుకుంటున్నాను కానీ ఏమో ఎలా చెప్పాలో తెలియట్లేదండి అన్నాడు. చెప్పంతే లేఖనం. నిజంగా ప్రభు బిడ్డ అయితే, బైబిల్ చేతబడిని బోధించేవాడైతే ఇవే లేఖనాలు చూపించు అతనికి. ఆ లీడింగ్ నీకుందా, ఆ డెడికేషన్ నీకుందా? సంఘాలన్నీ నాయే, ప్రతి చోటుకెళ్ళి వాక్యం చెప్పేయాలి, ప్రతి చోటుకెళ్ళి నేను లేఖనాలు చెప్పేయాలి, నేను మెయిన్ ప్రసంగికుండా అవ్వాలి, సండే స్కూల్లో మాట్లాడను, యూత్ మీటింగ్ దగ్గర మాట్లాడను, ఆడవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడను, మగుడు కూర్చోబెట్టి మాట్లాడను, నేను మెయిన్ ప్రసంగం చేయాలంటే ఇప్పటికీ బతిమాలుతాడు. చెప్తాను, మరొక చోట వెళ్ళవయ్యా అంటే వెళ్ళు, ఇంకో చోట వెళ్ళమంటే వెళ్ళబడి. ఈ వచనాలన్న అవసరం. వీళ్ళకి మీటింగ్లో సభలకు ఇవ్వాలి వాక్యం. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కదా అని ఇవ్వాలి ఆయనకి. నేను వద్దని చెప్పాను, నో వే. మళ్ళీ అన్నాను, అది నువ్వు కట్టుకునే సంఘం అయితే నీ ఇష్టం, అది నువ్వు పెంచుకుంటున్న గొర్రెలు అయితే నీ ఇష్టం, నువ్వు పరలోకం స్వయంగా తీసుకెళ్లే గొర్రెలు అయితే నీ ఇష్టం, ఇచ్చుకుంటే ఇచ్చుకో. కానీ ఇది యేసయ్య గొర్రెలు కనుక నీవు నేను దీంతో కట్టాలి సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి వాక్యం ఇవ్వు. వాక్యం హద్దు లేదు నాకు అంటున్నాడు, సంఘం లేదంటున్నాడు, అపొస్తలుల బోధ లేదంటున్నాడు, నేనేం బోధ చేస్తాను, నాకేం బోధ అంటున్నాడు. ఎవరో ఉన్నారంటే హైదరాబాద్లో హెడ్ క్వార్టర్ అట. మళ్ళీ గాలిపటం, దారం లేని గాలిపటం, దాని ఇష్టం అండి గాలిపటం. ఆ మధ్యన అజయ్ బాబు అంటున్నాడు, కాకినాడలో సిద్దిపేట ప్రకాష్ గారు వచ్చారండి, సిటీ పాస్టర్స్ ఫెలోషిప్, పెద్ద నాయకులు కాకినాడ. 3 రోజులు అద్భుతంగా మాట్లాడారండి. సేవ అంటే ఏంటో, పిలుపు అంటే ఏంటో, అసలు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చూసుకోండి అంటూ, దారం లేకుండా గాలిపటాల మాదిరిగా సేవలు ఉంటున్నాయి. ఈ దారం పట్టుకునేవాడు ఉన్నాడా నీకు, ఆ మెంటర్ ఉన్నాడా నీకు? నువ్వు క్రమం తప్పుతుంటే రాదబ్బా ఇలాగా, నువ్వు క్రమం కాదబ్బా ఇలాగా అనేవాళ్ళు ఉన్నారా మీకు? చాలా రోషంగా చెప్పారండి ఆయన. అందరిలోనే రివైవల్ వచ్చిందన్నాడు అజయ్ బాబు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఎవరి దారం, అక్కడ మెంటర్ ఉండొచ్చు కానీ ఈ మెంటర్ ఎవరు? ఇంకొక ఆ మెంటర్ ఎవరు? పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మడత, డాగు, మచ్చ, కళంకం అటువంటిది ఏది లేకుండా యేసు ప్రభువు ఏం చేస్తాడు? సుఖాలతో శుద్ధి చేస్తాడా? భోగాలతో శుద్ధి చేస్తాడా? వాక్యంతో శుద్ధి చేస్తాడు. వాక్యం తప్పితే శుద్ధి లేదు, వాక్యం దాటేస్తే శుద్ధి లేదు, వాక్యం దాటేస్తే పవిత్రత లేదు, వాక్యం దాటేస్తే అంతా నా ఇష్టం, వాక్యంలోకి వస్తే అంతా ఆయన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ నాటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ఆ తర్వాత మూసియ దగ్గరకు వచ్చారు. బితూనియా అంటే బ్రిటానియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, యూకే కావచ్చు. బితూనియనుకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు. ఎవరు? పౌలు, తిమోతి. మర్చిపోకండి, 10వ అధ్యాయం 16వ అధ్యాయం ప్రారంభం. వెళ్ళుటకు ప్రయత్నం చేశారు కానీ, మళ్ళా చూడండి, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళని లేదు. ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? బ్రిటన్కి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. బితూనియా. ఫస్ట్లో ఆసియాలో వాక్యం చెప్పొద్దు, వేరే రూట్లో వెళ్ళారు, అక్కడ దాకా వచ్చారు. బితూనియా. అక్కడ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏర్పాట్లో, సభలో ఏమో నాకు తెలియదు, వెళ్ళుటకు ప్రయత్నం చేశారు. ఇగో అక్కడికి వెళ్ళి బితూనియా వెళ్ళి అక్కడ వాక్యం చెబుదాము, అక్కడ సువార్త అనేటప్పటికీ మధ్యలోనే నో. ఎవరాత్మ? యెహోవాత్మ. పాత నిబంధన. ఎవరాత్మ? యేసు యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసు యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యెహోవా ఆత్మ. యేసు వేరు, యేసు ఆత్మ వేరా? దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరా? సంఘమా కన్ఫ్యూజ్ అవ్వద్దు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ఒక్కరు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు యొక్క ఆత్మ వారిని అక్కడికి కూడా వెళ్ళనివ్వలేదు, ఇక్కడ కూడా చెప్పొద్దు అంటున్నాడు వాక్యం. అంటే వెళ్ళనివ్వలేదంటే వ్యక్తిగా కనపడిపోయాడా?
డామ్డకార్ అన్నాడా, ఉరుములాగా మెరుపులాగా అన్నాడా? నేను అనుకుంటాను ఆ స్థితికి వీళ్ళు తెచ్చుకోరు. ఎందుకంటే స్వరమును విని గుర్తుపట్టగలిగిన విధేయులైన పిల్లలు వీళ్ళు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పినా సరే ముందుకు పోయారనుకోండి మూతి పచ్చడవుతుంది ఖచ్చితంగా. అందుకే ప్రభు అంటున్నాడు, వద్దు వద్దు వద్దు. చాలా సందర్భాలు యేసుప్రభు అంత శక్తి కలిగిన, అంత అధికారంతో ఉన్న, దెయ్యాలను పారదోలుతున్నా ఒక్కొక్క సమయంలో దాక్కున్నాడు, ఒక్కొక్క సమయంలో దూరంగా పోయాడు, ఒక సమయంలో పారిపోయాడు అన్నది, తప్పించుకొని పోయాడు అని ఉంది. ఇంకా తన సమయం కాదక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు వెళ్ళాడు, నేనే యేసునన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక సమయమనక అసమయమనక సువార్త ప్రకటించండి అని ఆ పౌలు గారి వాక్యం చెప్పుండొచ్చు. కనుక సమయమనక అసమయమనక అంటూ మనం ఊరుకుంది లేచిందే లేడి పరుగన్నట్టుగా. బిచ్చగాడికి ఏం తెలియదట చెప్పండి, సామెతలు ఎవరు? బిచ్చగాడికి ఏమంటే ఏం తెలియదు? అడుకోవడం తెలియదు కాదు, ఏం తెలియదు త్వరగా చెప్పాలి. పొద్దు తెలియదట. కొత్త బిచ్చగాడికి పొద్దు తెలియదట. అంటే అడుక్కోవటానికి కూడా డిసిప్లిన్ ఉందన్నమాట. పొద్దు ఎరిగి పొద్దు పొడిచాకే వెళ్ళాలి. తెల్లవారు 3ంటికి అమ్మా అన్నం పెట్టినంటున్నాడేమో, పొద్దు ఎరగడు బిచ్చగాడు. రాత్రి 10ంటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టినంటున్నాడేమో, పొద్దు పోయిందిరా బాబు పొద్దుడురా. కొత్త బిచ్చగాడికి పొద్దు ఎరగదు. అలా పట్టుకుంటే మరి ఇక్కడ సమయమనక అసమయమనక సువార్త ప్రకటించండి, పరిగెత్తండి, ఇప్పుడే అనేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఈ రోజే ఇంట్లో ఎవరున్నా సరే, భోజనం పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళు ముక్కు తుమ్ములతో ఉన్నా సరే, వాళ్ళు వ్యాధులతో ఉన్నా సువార్తకు పోతున్నాను ఆయన సంచి బజార్ని వేసిపోతాం. చెప్తున్నాను వినండి, లేఖనాన్ని మనం పాటించాలి. స్తోత్రం కలుగునుగా. సువార్త ప్రకటించొద్దని దేవుడు అంటాడా అంటే మనం ఉక్కిరిబిక్కిరి అవుతాం. అనడమ్మా మరి నువ్వు ఎందుకు ఆపుతున్నావు అంటాం. మరి ఇక్కడ చూస్తే నా నోటికి తాళం వేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కొన్ని సమయాల్లో నేను ఆ రూట్లో వెళ్ళనివ్వను. కొన్ని సమయాల్లో నేను మౌనంగా ఉండమని చెప్తాను. స్తోత్రం కలుగునుగా. కాదు అనటానికి లేఖనం కొట్టేయాలి, బైబిల్ పక్కబడేయాలి, పేజీ చింపేసేయాలి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ముందేమో దేవుని ఆత్మ, తర్వాత ఏమో పరిశుద్ధాత్మ, ఇక్కడేమో యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. అంతట వారు ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? మసీను దాటిపోయి అడుద్దన్నారు కదా, దాటిపోయారు. ఆ ఊరు దాటిపోయారు, ఆ ప్రాంతం దాటి వెళ్ళిపోయారు. మౌనంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయారేమో. దాటిపోయి ఎక్కడికి వచ్చారు? త్రోయకు వచ్చారు. అప్పుడేమైంది? అప్పుడు మసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనములో కనబడ్డాడు. ఒక వ్యక్తి వచ్చి మా ఊరండి, మాకు సహాయం చేయండి అంటున్నాడు. ఒక ఆయన ఎవరు నిలబడి. మసిదోనియా ఊరంటది, మసిదోనియా ప్రాంతం అట. ఆ దేశస్థుడు ఒకడు నిలిచి కలలో దర్శనములో, నీవు మసిదోనియాకు వచ్చి మాకు కొంచెం సహాయం చేయమని పౌలును బ్రతిమలాడుకుంటున్నట్టుగా రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. 10వ వచనం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసి తిని. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును, మరునాడు సెయపొలికిని, అక్కడి నుండి ఫిలిప్పీకును వచ్చి తిమ్మి. చాలు. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నాను? కాదు, ఇంతకే పరిశుద్ధాత్ముడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? చాలా క్రమాలు చెప్తున్నాడు ఈరోజు. నిజంగా నేను ఇలాగని ఎప్పుడు చెప్పలేదు, ఈ విషయాలు ఇంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు. చెబితే మీరు ఏమనుకుంటారో అది కాదు, ప్రసంగం చేసుకుంటా పోయాను అంతే. కానీ ఇవన్నీ చూస్తుంటే సంఘం అంటే ఇట్లా ఇంత డిసిప్లిన్. ఆగమంటే ఆగాలి, ముందుకు వెళ్ళమంటే వెళ్ళాలి. మా ఇష్టం అనేవారు 100 మంది ఉండొచ్చు, మాకు ఇష్టం లేదనేవారు 50 మంది ఉండొచ్చు, మేము చెప్పినట్టేనేవారు 20 మంది ఉండొచ్చు, మా ఇష్టమైనవారు 2 మంది ఉండొచ్చు. ఒకవేళ సేవ విషయంలో కానీ, ప్రోగ్రామ్ విషయంలో, ఇంకో విషయంలో కానీ మనమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దర్శనంతో, ప్రవచనంతో, వాక్యంతో అడుగులు ముందుకు వేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు ఇంతగా ఇన్వాల్వ్ అవుతాడు సంఘంలో. తన రాజ్య వ్యాప్తిలో, తన నీతి వ్యాప్తిలో, తన రక్షణ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవటంలో మీరు నేను ఎలాగ పరిగెడతాం? ఆఫ్రికా, ఆస్ట్రేలియా అంతా డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ మనకన్నా ఎక్కువగా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఇది నా సేవ, ఇది నా సంఘం, ఇది నా పని, ఇది నా రాజ్యం, నేను కేంద్ర బిందువు అవ్వాలి, నా డిసిషన్, నా నిర్ణయాలు, నా నడిపింపు
అని దేవుడు అంటే కాదనట. నువ్వు సరిపోతానా, నేను సరిపోతానా చెప్పండి? ఆత్మ నడిపింపొద్దు, వాక్యం నడిపింపొద్దు, నా బయలుపరుస్తాడు, నా ప్రేరేపణ వచ్చింది, నా ఇష్టం చేసుకుంటాను, నేను కాపరిని, నువ్వెవరు అడ్డుకోవటానికి? ఇవే కదండి నేడు దినాల్లో సేవకుల మధ్యన బాగా పుచ్చుల్లా పెరిగిపోయినాయి. అయినా దిగిరారే, మేము దిగట్లేదు కుర్చీల కిందకి, నేల మీద మోకాళ్ళు వేయటం లేదు. ప్రభువా ఇదిగో నువ్వు నన్ను నడిపించనే అనుభవం ఒక్కడికి లేదు. ఒక సంస్థ పరిగెత్తు, ఈ సంస్థ పరిగెత్తు, ఆ సంస్థ బాగుంటుంది 6 నెలలు, ఈ సంస్థ బాగుంటుంది చాలా బాగుంటుంది 10 నెలలు, లేదు కొత్త సంస్థ వచ్చింది, కార్లు ఇస్తున్నారు 20 నెలలు. పోదాం పోదాం పోదాం. నేనంటాను, నిన్ను పిలిచినా, నన్ను పిలిచినా, ఈరోజు పిలిచినా, నిన్నే పిలిచినా, రేపు పిలిచినా ఆత్మతో నడిపించబడు. ఆత్మతో నడిపించబడు. సంఘంలో వ్యక్తిగా ఉండు, సంఘంలో ప్రకటించు. సంఘం అంతా ప్రార్థన చేసి చేతులు జాపి ప్రార్థించగా పరిశుద్ధాత్మ చేత పంపించబడు. స్తోత్రం కలుగునుగాక.